ఓయే చూరి మాలాల్ సలాం, ఓయే చూరి మాలాల్ సలాం. పేద ప్రజల విముక్తికై పోరులెన్నో చేసినావు, కార్మిక పోరాటాలు వెత్తున నడిపినావు. పేద ప్రజల విముక్తికై పోరులెన్నో చేసినావు, కార్మిక పోరాటాలు వెత్తున నడిపినావు. సైద్ధాంతిక నిబద్ధత దండిగా మాకిచ్చినావు, సైద్ధాంతిక నిబద్ధత దండిగా మాకిచ్చినావు. విప్లవాల సాధనకై మార్గాన్ని చూపావు. సూర్యుడా మా ధీరుడా మా వీరుడా ఏ చూరి, మా వీరుడా ఏ చూరి. అభ్యుదయ భావాలకు ప్రాణమిచ్చే నేస్తమా, విలువలకు నిలువెత్తి త్యాగం నీ జీవితం. అభ్యుదయ భావాలకు ప్రాణమిచ్చే నేస్తమా, విలువలకు నిలువెత్తు త్యాగం నీ జీవితం. నిర్బంధాలను ఎదిరించి నిలువెత్తు రూపమా, మతోన్మాద శక్తులను గర్జించిన సింహమా. సూర్యుడా మా ధీరుడా ఓ వీరుడా మాయే చూరి, ఓ వీరుడా మాయే చూరి. పుడమి తల్లి ఎప్పుడు నిన్ను మరువబోదయ్యా, ఏడు పదుల జీవితాన్ని అందించిన వీరుడా. పుడమి తల్లి ఎప్పుడు నిన్ను మరువబోదయ్యా, ఏడు పదుల జీవితాన్ని అందించిన వీరుడా. నూరేళ్ళు ఉంటవని ఆశలెన్నో పడ్డాము, ఎప్పటికీ ఆరిపోని విప్లవాల దీపమై, ఇళ్ళపైన నింగిపైన సుత్తి కొడవలి చుక్కవై. సూర్యుడా మా ధీరుడా ఓ వీరుడా మాయే చూరి, సూర్యుడా మా ధీరుడా ఓ వీరుడా మాయే చూరి, మాయే చూరి, మాయే చూరి. ఏచూరికి జోహార్లు తెలియజేస్తూ ఈరోజు లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభ కొద్దిసేపట్లోనే ప్రారంభమవుతుంది. ఆ మహానుభావుడు రష్యాలో విప్లవాన్ని సాధించడానికి ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఎదురు దెబ్బలు తిని సాధించినటువంటిది మనకి చరిత్ర పుటల్లో ఉన్నది, చదివితే తెలుస్తుంది. ఒక పని మనం తలపెట్టినప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి, వాటన్నిటినీ కూడా ఛేదించుకుంటూ అనేక దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎదురు దెబ్బలు. ఆ దెబ్బలన్నింటినీ కూడా ఛేదించుకొని గమ్యానికి చేరవలసిందని చెప్పి ఈ పాట సారాంశం. దశరథ రాశాడు ఇది. సమ్మెట దెబ్బలు తగలనిదే, సమ్మెట దెబ్బలు తగలనిదే ఇనుము నాగటి కర్రయ్యేనా, అది సేద్యానికి సాధనమయ్యేనా అంటాడు. సమ్మెట దెబ్బలు తగలనిదే ఇనుము నాగటి కర్రయ్యేనా, అది సేద్యానికి సాధనమయ్యేనా. సమ్మెట దెబ్బలు తగలనిదే
ఇనుము నాగటి కర్రయ్యేనా అది సేద్యానికి సాధనమయ్యేనా అది సేద్యానికి సాధనమయ్యేనా పుత్తటి పొడుముల కరగనిదే పుత్తడి పుటముల కరగనిదే ఆభరణంగా మారేనా మన అమ్మ ఎదపై మెరిసేనా సమ్మెట దెబ్బలు తగలనిదే ఇనుము నాగటి కర్రయ్యేనా సేద్యానికి సాధనమయ్యేనా ఉలి దెబ్బలకు ఓర్వనిదే ఉలి దెబ్బలకు ఓర్వనిదే బండరాయి బొమ్మయ్యేనా ఉలి దెబ్బలకు ఓర్వనిదే బండరాయి బొమ్మయ్యేనా దానికి గుడిలో పూజలు అందేనా సమ్మెట దెబ్బలు తగలనిదే ఇనుము నాగటి కర్రయ్యేనా సేద్యానికి కారణమయ్యేనా సేద్యానికి సాధనమయ్యేనా బ్రతుకును త్యాగం చేయనిదే మన బ్రతుకును త్యాగం చేయనిదే దోపిడి నాశనమయ్యేనా శాంతి సౌఖ్యం వెలిసేనా సమ్మెట దెబ్బలు తగలనిదే మునాగటి కైరయ్యేనా సేద్యానికి సాధనమయ్యేనా మానవాళికై పరితపించనిదే మానవాళికై పరితపించనిదే మార్క్సు మహోన్నతుడయ్యేనా ఆ దోపిడి గుట్టు తెలిసేనా మానవాళికై పరితపించనిదే మార్క్సు మహోన్నతుడయ్యేనా మరి దోపిడి గుట్టు తెలిసేనా సమ్మెట దెబ్బలు తగలనిదే ఇనుము నాగటి కర్రయ్యేనా సేద్యానికి సాధనమయ్యేనా సంఘర్షణ మదిలో తలచనిదే సంఘర్షణ మదిలో తలచనిదే మానవత్వము పెళ్ళుబిగెనా మానవత్వము పెళ్ళుబిగెనా ఆ మహనీయుల వారసులమయ్యేమా మహనీయుల వారసులమయ్యేనా సమ్మెట దెబ్బలు తగలనిదే ఇనుము నాగటి కర్రయ్యేనా సేద్యానికి సాధనమయ్యేనా మన సేద్యానికి సాధనమయ్యేనా మన సేద్యానికి సాధనమయ్యేనా లెనిన్ వర్ధంతి శతవర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకి నివాళులర్పించినప్పుడు 1960కు ముందు భాండాగారం నుంచి ఒక పాట వచ్చింది, నాకు విశాఖపట్నం నుంచి పంపించారు. అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ రష్యా డెలిగేషన్ మనకు వస్తే దానికి స్వాగతం, ఆ డెలిగేషన్కు స్వాగతం చెబుతూ అప్పటికి సాధించింది విజయాలనితో ఆనాడు కళాకారులు పాట పాడారు. అది ఈ మధ్యనే విశాఖపట్నంలో మా ప్రజానాట్య మండలి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భాషా గారు వెలుగు తీసి అది పంపారు నాకు. అది పాడతాను. ఆ రోజునే బ్రహ్మాండంగా వాళ్ళని శ్లాఘిస్తూ రాసినటువంటి పాట అది. నువ్వు పాడతావా? అది పాడిన తర్వాత నేను పాడతాను. ఎందుకు ఇది బాగుంది, ఇది ఎందుకు నీకు? విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి అలా నీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా, పెట్టుబడిదారి కోటలను బద్దలు కొట్టిన ఎర్ర జెండా,
ఆ ఎర్ర జెండాకి నాయకత్వం వహించిన అనేక మంది నాయకులు కామిరెడ్డి సుందరయ్య, మాకినేని, సూర్జిత్తు, మోటూరి, నండూరి, నంబూద్రి, కామిరెడ్డి సీతారాం యేచూరి, ఇలాంటి ఎందరో మహామహుల నాయకులు నిర్మించింది ఎర్ర జెండా. పాట రచన సంపూర్ణ. విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి, విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి, అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా. విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి, అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా, మా ఎర్ర జెండా. సమత సాధించ శ్రామికుల కనుపాప ఓ ఎర్ర జెండా, మా ఎర్ర జెండా. కష్టజీవుల నెల్ల ఒక్క తాటిన నడిపి, కష్టజీవుల నెల్ల ఒక్క తాటిన నడిపి, కోట్లాది ప్రజల జ్యోతివై వెలిగి, జన జగతికే నీవు పెన్నిదై సాగి, దశ దిశల వెలుగొందు మా ఎర్ర జెండా, దశ దిశల వెలుగొందు మా ఎర్ర జెండా. విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి, అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా. వ్యక్తిగత మగు ఆస్తి తగదని చెప్పావు, వ్యక్తిగత మగు హింస కూడదన్నావు, వ్యక్తిగత మగు ఆస్తి తగదని చెప్పావు, వ్యక్తిగత మగు హింస కూడదన్నావు. వర్గ పోరొక్కటే మార్గమని బోధించి, వర్గ పోరొక్కటే మార్గమని బోధించి, నిఖిలమై నిండిన మా ఎర్ర జెండా. విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి, అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా. ఉప్పొంగి పారేటి జీవధారల నదులు, పసిడి పొలాలగని భారతావనిలో, ఉప్పొంగి పారేటి జీవధారల నదులు, పసిడి పొలాలగని భారతావనిలో, దోపిడీదారులే అంతమారగమమ్ము, దోపిడీదారులనే అంతమాడగమమ్ము, నడిపించు భాషించు మా ఎర్ర జెండా, నడిపించు భాషించు మా ఎర్ర జెండా. విశ్వాంతరాలలో సమత వెలుగులు జిమ్మి, అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా. రోదశీరణ యాత్ర రాకాసి మోకలను, అణ్వస్త్ర అమెరికా సామ్రాజ్య రీతులను, రోదశీరణ యాత్ర రాకాసి మోకలను, అణ్వస్త్ర అమెరికా సాత వెలుగులు జిమ్మి, అలనీలి గగనాన ఎగిరే ఓ ఎర్ర జెండా, మా ఎర్ర జెండా, ఓ ఎర్ర జెండా, మా ఎర్ర జెండా. 1960కు ముందు సోవియట్ ప్రతినిధి వర్గం మనకి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారిని ఆహ్వానిస్తూ పాడిన పాట ఇది. ఎవరు రాశారో కూడా కవి కూడా తెలియదు, అది మన దగ్గరకు వచ్చిన ఆ పాట. నేను మానవాళి చరిత్రలో మహోన్నత అరుణోదయం,
శ్రామిక వర్గ సమరాన వెలసిన భూతల స్వర్గం, మార్క్సు ఎంగెల్సులు కలలు కన్న మరో ప్రపంచం, లెనిన్ సాధించిన సోవియట్ సామ్రాజ్యం, లెనిన్ సాధించిన సోవియట్ సామ్రాజ్యం, సోవియట్ దేశమా సమతా సందేశమా, అందుకో తెలుగు జాతి విప్లవాభివందనం, సోవియట్ దేశమా సమతా సందేశమా, సోవియట్ దేశమా సమతా సందేశమా, అందుకో మా తెలుగు ప్రజల విప్లవాభివందనం, అందుకో మా తెలుగు ప్రజల విప్లవాభివందనం, సోవియట్ దేశమా. చిరకాలపు దోపిడికి స్థిరమైన సమాధి కట్టి, చిరకాలపు దోపిడికి స్థిరమైన సమాధి కట్టి, వర్గాలకు తావులేని స్వర్గం ఇలా నెలకొల్పిన సోవియట్ దేశమా సమతా సందేశమా, యుగ యుగాల చీకటిపై పగబట్టి గర్జించిన, యుగ యుగాల చీకటిపై పగబట్టి గర్జించిన మహనీయుడు లెనిన్ కన్న పసిడి కలల పంట, మహనీయుడు లెనిన్ కన్న పసిడి కలల పంట, సోవియట్ దేశమా సమతా సందేశమా, అందుకో మా తెలుగు ప్రజల విప్లవాభివందనం, అందుకో మా తెలుగు ప్రజల విప్లవాభివందనం, సోవియట్ దేశమా. జాతుల సరసాల వంటి జారుల రాజ్యాన్ని కూల్చి, జాతుల సరసాల వంటి జారుల రాజ్యాన్ని మార్చి, సమభావన సామ్యవాద సమధామం మార్చిగా, సమభావం సమవాద సమధామంగా మార్చిన సోవియట్ దేశమా సమతా సందేశమా, సామ్యవాద పదం మీద శ్రామిక జన మనోరథం మీద, సామ్యవాద పదం మీద శ్రామిక మనోరథం మీద, కమ్యూనిజం గమ్యానికి, కమ్యూనిజం గమ్యానికి శ్రమిస్తూ గమిస్తూ, సోవియట్ దేశమా సమతా సందేశమా. చరిత్ర గతిలో కాలం శృతిలో రాటుపోటులు తప్పవులే, చరిత్ర గతిలో కాలం శృతిలో రాటుపోటులు తప్పవులే, విద్రోహాలు విచ్ఛిన్నాలు, విద్రోహాలు విచ్ఛిన్నాలు విప్లవ గమనాన్ని ఆపలేవులే, చరిత్ర గతిలో కాలం శృతిలో ఆటుపోటులు తప్పవులే, విద్రోహాలు విచ్ఛిన్నాలు విప్లవ గమనాన్ని ఆపలేవులే, పెట్టుబడులకు కత్తులు కోసి, పెట్టుబడుల కుత్తుక కోసి నవయుగ శక్తుల ఉదయించునులే, పెట్టుబడుల కుత్తుక కోసి నవయుగ శక్తులు ఉదయించునులే, చరిత్ర గతిలో కాలం శృతిలో ఆటుపోటులు తప్పవులే. శిథిల సౌదాల చీల్చుకుంటూ, శిథిల సౌదాలు చీల్చుకుంటూ కొత్త చిగుళ్ళు మొలకెత్తునులే, శిథిల సౌదాలు చీల్చుకుంటూ కొత్త చిగుళ్ళు మొలకెత్తునులే, ఆగదు ఆగదు సామ్యవాద శంఖారావం, ఆగదు ఆగదు సామ్యవాద శంఖారావం, అజేయం అజేయం మార్క్సు లెనిన్
ఓకేనా? ఆయన ఫోటోకి దాన్ని చూసినప్పుడు లెనిన్ మహాశైలకు చిన్న 2 నిమిషాలు అవకాశం ఇస్తే రే చూసుకో. సోదరి సోదరులారా, ఈరోజు ముఖ్యమైనటువంటి సమావేశం సభ. దేశ ప్రధాని మోడీ నిరంకుశ పరిపాలనలో ఉపా చట్ట దుర్వినియోగానికి 6 మాసాల పాటు జైలు చేసి అనంతరం బెయిల్ మీద వచ్చినటువంటి కామ్రేడ్ ప్రబీర్ పుర్కాయస్తా, ఆయనే సాక్షి మోడీ పాలనకి. ఆ ప్రబీర్ పుర్కాయస్తా గారితో పాటు పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు గారు, వీరిద్దరూ కూడా లెనిన్ యొక్క ప్రాధాన్యత, వర్తమానంలో లెనిన్కి సంబంధించినటువంటి జీవితం, ఆయన చేసినటువంటి నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో ఉపయోగపడాలని చెప్పనేటువంటి అంశం మీద జరుగుతూ ఉన్నటువంటి సభ. ఈ సభకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ ఉన్న ప్రధాన వక్త కామ్రేడ్ ప్రబీర్ పుర్కాయస్తా. I invite the dais, ప్రబీర్ పుర్కాయస్తా. వి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర కార్యదర్శి సిపిఎం. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రబీర్ పుర్కాయస్తా గారి ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించేటువంటి దానికి ఉన్నటువంటి కామ్రేడ్ తులసీదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వై వెంకటేశ్వరరావు గారు, కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కామ్రేడ్ కె శ్రీదేవి, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ అధ్యక్షుల వారిని సభ ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, పెద్దలారా, దేశవ్యాప్తంగా లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాల్ని ఈ సంవత్సరం అంతా నిర్వహిస్తున్నాం. లెనినిజం యొక్క ప్రాధాన్యత, ఆయన మరణించి 100 ఏళ్ళు అయ్యింది. అయినా మార్క్సిజం లెనినిజం యొక్క ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. ప్రత్యేకించి మన భారతదేశంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా దోపిడీ విధానాలను మరింత తీవ్రతరం చేస్తున్న ఈ నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున కార్మిక ప్రజా ఉద్యమాలు నిర్వహించాల్సిన ఈ సమయంలో మార్క్సిజం లెనినిజం మనకి మార్గదర్శిగా, కార్యాచరణకి మనకి దారి చూపుతూ ఉంది. అంతేకాదు, దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశం యొక్క రాజ్యాంగ మౌలిక సూత్రాలకే తూట్లు పొడుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లెనినిజం చూపినటువంటి వామపక్ష భావజాలమే ఈ ప్రమాదాలను ఎదుర్కోగలిగినటువంటి సైద్ధాంతిక బలం ఉంది. అందుకే
పాత చరిత్రనే కాదు, వర్తమానంలో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతని గుర్తించి గమనించి ప్రజలకి మరింతగా వివరించి రాబోయే కాలంలో మన దేశాన్ని దేశ ప్రజలని కాపాడుకోవటానికి ఉద్యమాలు సాగించాల్సిన ఈ సమయంలో ఈరోజు ఈ సభలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం అవచ్చు, అనంతపురం కావచ్చు, రాష్ట్రంలోన అనేక జిల్లాల్లో అనేక మంది మేధావులు, పెద్దలు, ప్రముఖులు, వామపక్ష నేతలు, సిపిఎం నాయకులు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుగా మనం సాగించాలి. ఈ సందర్భంలో ఇక్కడ ఈ సభ పెట్టాం. ముందుగా లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించిన తర్వాత మన కార్యక్రమాలు ప్రారంభిద్దాం. కమ్రేడ్ ప్రబీర్ ప్రకాష్ టు గార్లాండ్ ది లెనిన్ ఫోటో. సభా ప్రారంభానికి ముందుగా ఇటీవలనే మరణించినటువంటి సిపిఎం ప్రధాన కార్యదర్శి, భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నేతల్లో అగ్రనాయకులుగా ఉండే ఆకస్మికంగా చనిపోయినటువంటి సీతారాం యెచూరి గారికి నివాళులు అర్పిస్తూ అనేక మంది పెద్దలు, మేధావులు, వామపక్ష నేతలు, వివిధ పత్రికల్లో వచ్చినటువంటి అనేక వ్యాసాల అన్నిటినీ సంపుటికగా ప్రీతమ నేతకు అక్షర నివాళి అనే పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం 225 రూపాయలు. ఈ ఆవిష్కరణ సందర్భంలో ఈ సభలో 150 రూపాయలకే ఆ పుస్తకాన్ని అందిస్తున్నారు. దాన్ని అందరూ కూడా ఈ సభానంతరం ఆ పుస్తకాలు బయట మీకు లభ్యమవుతాయి, అందరూ తీసుకోవాలి. ముందుగా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ప్రబీర్ పురకాయిస్త్ గారిని, అలాగే వేదిక మీద ఉన్న నాయకులందరినీ కూడా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి బుక్ హౌస్ వారు కూడా పైకి రండి. జోహార్ కామ్రేడ్ సీతారాం యెచూరి. నేను చెప్తారా? ప్రజానాట్య మండలి తరపున జగన్ గారు లెనిన్ మీద ఒక పాట అనంతరం మన ఉపన్యాసాలు ప్రారంభమవుతాయి. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా. శతవర్ధంతి సమయాన నీకు లాల్ సలాములయ్యా.
లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా, నువ్వు అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా. మహనీయులు మార్క్స్ ఎంగెల్స్ రాసినట్టి సిద్ధాంతం ఆచరణలో రుజువు చేసి జననేతగా నిలిచావు. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా. మహనీయులు మార్క్స్ ఎంగెల్స్ రాసినట్టి సిద్ధాంతం ఆచరణలో రుజువు చేసి జననేతగా నిలిచావు. పీడిత తాడితుల నెల్ల ఒక్క తాటి పైకి తెచ్చి ఎర్ర జెండ చేతికిచ్చి, ఎర్ర జెండ చేతికిచ్చి ఎదురు తిరగమన్నావు. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా. నీ శతవర్ధంతి సమయాన లాల్ సలామయ్యా, నీ శతవర్ధంతి సమయాన లాల్ సలామయ్యా. ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలని, ప్రతి వంటగత్తె ఒక రాజకీయవేత్త కావాలని, వనితలంత వర్గ పోరు బాటలో నడవమని, జారుల పాలన కూల్చిన ధీరుడవయ్యా, జారుల పాలన కూల్చిన ధీరుడవయ్యా, ఎర్రసేన నడిపిన వీరుడవయ్యా. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా. సోషలిస్టు వ్యవస్థలో ఇక పురుషుడుగా నిలిచి శ్రామిక వర్గాన్నంతా మహాశక్తిగా మలచి, సోషలిస్టు వ్యవస్థలో యుగ పురుషుడుగా నిలిచి శ్రామిక వర్గాన్నంతా మహాశక్తిగా మలసి, సామ్యవాద వ్యవస్థకై సమరం సాగించిన, సామ్యవాద వ్యవస్థకై సమరం సాగించిన కమ్యూనిస్టు యోధుడా, శ్రామిక జన బాంధవుడా. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో లాల్ సలాం, అందుకోవయ్యా. ఈ శతవర్ధంతి సమయాన లాల్ సలామయ్యా. వృధా కాదు మీ త్యాగం, మరువలేము మీ నామం, వృధా కాదు మీ త్యాగం, మరువలేము మీ నామం. కమ్యూనిస్టు విధాత చైతన్య ప్రదాత, కమ్యూనిస్టు విధాత చైతన్య ప్రదాత. దశాబ్దాలు మారిన ఆగిపోదు నీ స్ఫూర్తి, దశాబ్దాలు మారిన ఆగిపోదు నీ స్ఫూర్తి. చెరిపేస్తే చెరిగిపోదు చరితలోన నీ కీర్తి, చెరిపేస్తే చెరిగిపోదు చరితలోన నీ కీర్తి. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, నీ శతవర్ధంతి సమయాన లాల్ సలామయ్యా, నీ శతవర్ధంతి సమయాన లాల్ సలామయ్యా. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో మారెడ్ సాల్యూట్. లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, లెనిన్ మహాశయ, అందుకో మారెడ్ సాల్యూట్, అందుకోవయ్యా. నీ శతవర్ధంతి సమయాన అందుకోవయ్యా, నీ శతవర్ధంతి సమయాన అందుకోవయ్యా. మన సభలో ప్రసంగించడానికి వచ్చినటువంటి ప్రబీర్ పురకాయిస్తా మనందరికీ అనేక విషయాలు ఆయన గురించి తెలుసు. ఇటీవల కాలంలోనే మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాలకి అరెస్ట్ అయ్యి 5 నెలల పాటు ఉపా చట్టం కింద జైల్లో ఉంది, మరి విడుదలయ్యారు. ప్రబీర్ కలకత్తాలో పుట్టి 75 సంవత్సరాల వయసులో ఒక ఇంజనీర్గా అటు టెలికాం రంగం, విద్యుత్ రంగం, అలాగే సాఫ్ట్వేర్ రంగం, అనేక రంగాల్లో ఆయన ఒక నిపుణుగా ఉండటమే కాకుండా ఆ రంగాల్లో
ప్రజా దృక్పథంతో సైన్స్ని టెక్నాలజీని వినియోగించాలనేటువంటి పద్ధతిలో దాన్ని కూడా ఒక ప్రజా ఉద్యమంగా దశాబ్దాల నుంచి నడుపుతున్నటువంటి మేధావి ఆయన. ఆఖరికి మన జిల్లాలో ఉన్నటువంటి విటిపిఎస్ నిర్మాణంలోనూ ఆయన ఒక ఇంజనీర్గా ఆయన సేవల్ని ఆయన అందించారు. ఇదే కాదు, సైన్స్ను కూడా ఒక ఉద్యమంగా ఢిల్లీ సైన్స్ ఫోరంను ఏర్పాటు చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీతారాం యేచూరి, ప్రకాష్ కర్తకర్ వారికి ఆ రోజున విద్యార్థులుగా ఉండి విద్యార్థి రంగంలో ఉండి సహచరులుగా ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అనేక రూపాల్లో అభ్యుదయ భావాలని అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడుపుతూ ఉన్నారు. మరి న్యూస్ క్లిక్ డిజిటల్ ఛానల్కి వ్యవస్థాపకులుగా ఎడిటర్గా ఉంది. ఈ దేశంలో కార్పొరేట్ మీడియాగా మారిన ఈ నేపథ్యంలో ఒక ప్రజా మీడియాగా ఈ డిజిటల్ మీడియాలో చాలా అత్యంత కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ రైతు ఉద్యమాన్ని దేశానికి ప్రపంచానికి అందరికీ దాని యొక్క ప్రాముఖ్యతని విషయాలని తెలియజేయటం కోసం అది ఎంతగానో కృషి చేసింది. అందుకే కక్షగట్టి మోడీ ప్రభుత్వం చైనా ఏజెంట్లనే ముద్ర వేసి అక్రమంగా అన్యాయంగా ఇవాళ అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీతో దేశంలో మీడియాని గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ఎదురొడ్డి నిలబడినటువంటి ధీరుడు ప్రబీర్ పురకాయిస్తా. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, విజయవాడ ఈ ప్రాంత ప్రజల తరపున వారికి స్వాగతం తెలియజేస్తూ, వారు అరెస్ట్ అయినప్పుడు దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలే కాదు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియానే కాదు, మేధావులు ఎంతోమంది గొంతు విప్పి ఈ ప్రభుత్వ విధానాల మీద గళం విప్పారు. ప్రజా ఒత్తిడికి అలాగే న్యాయ వ్యవస్థలో అరెస్ట్ అయిన ఈరోజు బయటకు వచ్చి ఆ పోరాటాన్ని అన్ని విధాలు కూడా కొనసాగిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి విజయవాడకి వారు రావటం, ప్రత్యేకించి ఈ రోజున లెనిన్ శతవర్ధంతి సందర్భంలో లెనినిజం యొక్క ప్రాధాన్యత వర్తమాన పరిస్థితుల్లో మాట్లాడటానికి వారు రావటం ఎంతో సంతోషకరం. అందుకే ముందుగా వారు లెనినిజం ప్రాధాన్యత మీద వారు ప్రసంగిస్తారు. ఆ తర్వాత శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. సభ అయ్యే వరకు కూడా అందరూ ఉండి ఈ ఉపన్యాసాలను శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం. ప్రబీర్ పురకాష్ గారి ఉపన్యాసాన్ని మన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రజాశక్తి ఎడిటర్ గారు తులసీదాస్ గారు దాన్ని అనుమతిస్తారు. అందరూ కూడా దీన్ని పూర్తిగా ఉపన్యాసాలు వినాల్సిందిగా కోరుతూ కామ్రేడ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కామ్రేడ్ ప్రబీర్ పురకాష్ టు అడ్రస్ హిజ్ స్పీచ్ ఆన్ ది relevance of Leninism. Thank you, comrade, for all the kind things you have said about me and for the difficult task that you have entrusted to me, speaking about Comrade Lenin and how we should see his contributions in our struggle today, our struggles today. And I think when I use the word struggles, I also talk about the many-sided nature of Comrade Lenin's contribution, not simply as a revolutionary leader, as an organizer of the party, but also the historical analysis that he gave, the philosophical analysis that he had, and certain aspects of his works which are still perhaps not so widely known, that how he saw technology, and in fact, in his time, electrification of the Soviet Union, how he saw that as a part of the socialist project. And also, I would like to end when I come to my number of things that I want to place before you, with his contribution towards creating a revolutionary media, the Iskra, and what embodied his outlook towards
such a platform that he did. కామ్రేడ్స్, సోదరి సోదరులారా, ఈరోజు లెనిన్ గురించి మాట్లాడమని చెప్పారు. ఇది చాలా కష్టతరమైనటువంటి లక్ష్యం. అయితే లెనిన్ గురించి, ఆయన జరిపినటువంటి నాయకత్వం వహించినటువంటి పోరాటాల గురించి, విప్లవాన్ని గురించి నేను చెప్తానంటే అందులో ఆయన వివిధ కోణాల్లో చేసినటువంటి కృషి, అలాగే ఈ రోజుకి దాని తాలూకా ప్రాసంగికత, దాన్ని వివరించడంతో పాటు ఆయన సోవియట్ యూనియన్ని విద్యుత్ రంగంలో తీసుకొచ్చినటువంటి మార్పుల ద్వారా విప్లవానికి, ప్రజాసేవకి ఏ రకంగా చేశారు, అలాగే మీడియాని ఉపయోగించడం కోసం ఇస్క్రాని ఏ రకంగా అభివృద్ధి చేశారు, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి మార్పులన్నిటికీ సంబంధించినటువంటి ఒక చారిత్రకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి, సైద్ధాంతిక పరమైనటువంటి ఆ పునాదికి సంబంధించినటువంటి విషయాల్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. I think all of us know his contribution to the Russian Revolution, that how he fought both right-wing revisionism, which wanted to compromise with capitalism, left-wing adventurism, which without making the necessary conditions for revolution, thought that by just sheer willpower they could build a socialist state and bring about a socialist revolution, and how he enunciated his views on class struggle, that class struggle is not simply breaking your head against the wall or trying to compromise with those who want a capitalist system, and we start telling them as advisors how to bring some reforms which are more people friendly. But to view revolution as a fundamental change of the production system itself, who controls the productive forces, who owns the productive forces, and what is the nature of a socialist state. What is a revolutionary conjuncture? What is the time to strike? When is the time to strike a revolutionary blow? And when to actually conduct your struggles without losing your cadre to the attacks of the right-wing forces or to the state. All of this is something that there are probably people in the dais who are better equipped than me to talk about. So I'm going to talk about certain aspects of Comrade Lenin's works, his contributions to our philosophical understanding, which are perhaps not so well known. And I will start with the electricity sector itself. Perhaps we do not know that Comrade Lenin, very early on, after the revolution, October Revolution, he inaugurated a small power plant. I think it was about 10 megawatts or so. So people would have thought, why should the leader of a country inaugurate a small power station of only this size? But Lenin had at that time already formulated that the Soviets and electrification of Soviet Union is what will produce socialism. So that was his vision, how the productive forces in the interest of the people need to advance, need to have the most advanced forms of producing electricity at the time, not simply to produce electricity, but also produce the equipment to produce electricity, which if you go back to Marx, what he talks about is that what is central to capitalism is Department 1. Those things, those machines which produce the machines for our daily necessities, that's capital 1. They are the machines that produce the machines. And for producing the machines that produce electricity, the task was to be able to build a hydroelectric power station.
the turbines, the hydro turbines. That was the core of the electricity sector that he saw necessary for building electrification in Soviet Union and building socialism. లెనిన్ కృషికి సంబంధించినటువంటి అనేక కోణాల్లో ముఖ్యంగా వర్గ పోరాటం, అందులో ఆయన చేసినటువంటి రెండు అతివాద రివిజనిజం మీద, అలాగే అతివాద దుస్సాహసికవాదం మీద, రెండింటి మీద ఏకకాలంలో చేసినటువంటి పోరాటం, తరువాత విప్లవానికి అవసరమైనటువంటి అనువైన పరిస్థితులు ఏర్పడిన తరువాత మనం ఆ సమయంలోనే విప్లవానికి పూనుకోవాలి, వర్గ పోరాటం అన్నటువంటిది దశల వారీగా ముందుకు వెళ్ళాలన్నటువంటిది, ఏ ఏ దశల్లో ఏ పద్ధతుల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి విషయాల్లో ఆయన నిష్ణాతుడుగా ఆ పని చేశాడు. ఆ విషయాలకు సంబంధించినటువంటి అంశాలు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఇంకా చెప్పగలిగిన అవకాశం ఉంది. కానీ నేను లెనిన్కి సంబంధించినటువంటి కృషిలో ముఖ్యంగా ఆయన దార్శనికత, అదేవిధంగా తాత్విక చింతన ఏ రకంగా ఉంది, అది సోవియట్ ప్రజలకి, ప్రపంచానికి, సోషలిజానికి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది అన్నటువంటిది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా సోషలిజం నిర్మాణంలో కానీ, లేకపోతే విప్లవాన్ని, వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పరిశీలించాల్సినటువంటిది ఉత్పత్తి శక్తులు ఏ స్థితిలో ఉన్నాయి, అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఉత్పత్తి పంపిణీని ఏ రకంగా చేసుకోవాలన్నటువంటి దాని చుట్టూనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఆ రూపంలో తీసుకున్నట్టయితే సోవియట్ విప్లవం జయప్రదం అయిన తర్వాత లెనిన్ ఒక పవర్ ప్లాంట్ని ప్రారంభించారు. ఆ పవర్ ప్లాంట్ చాలా చిన్న పవర్ ప్లాంట్, 10 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగినటువంటి చాలా చిన్న పవర్ ప్లాంటు. దాన్ని ప్రారంభోత్సవం చేస్తే అంత పెద్ద దేశాధినేత ఈ చిన్న పవర్ ప్లాంట్ని ప్రారంభోత్సవం ఏమిటి అని కూడా చర్చ వచ్చింది. కానీ ఆ సందర్భంలోనే ఆయన సోవియట్ యూనియన్లో విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అదే సోషలిజం నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో విద్యుత్ రంగం ఎంత కీలకమైంది, దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి విధానాన్ని అది చెప్పినప్పుడు పెట్టుబడిదారీ విధానం యొక్క కీలకమైనటువంటి అంశాన్ని, యంత్రాల ద్వారా ప్రజలకు సేవలు అందించడం కోసం ఉపయోగించే యంత్రాలను తయారు చేసి పెట్టుబడిదారీ విధానం మొత్తం వ్యవస్థ మీద పెత్తనం సంపాదించింది. మనం ప్రజలకి విద్యుత్ని అందించడం కోసం మాత్రమే కాదు, ఆ విద్యుత్తును తయారు చేయడానికి అవసరమైనటువంటి యంత్రాలను కూడా ప్రభుత్వమే తయారు చేసి ఆ విధంగా మొత్తం విద్యుత్తు రంగం మీద ప్రభుత్వం పనిచేయాలి. అప్పుడే మనం పూర్తి స్థాయిలో ప్రజలకు అందరికీ విద్యుత్తుని అందించగలమని చెప్పి ఆ హైడ్రో పవర్ టర్బైన్స్ తాలూకా ప్రాధాన్యతను వివరించి అవి తయారు చేసి ఆ రోజు నుంచి పెద్ద పెద్ద పవర్ ప్లాంట్ల నిర్మాణానికి, సోవియట్ అభివృద్ధికి విద్యుత్ రంగం తోడ్పడడంలో, ఆ ప్రాథమికమైనటువంటి అడుగులు వేయడంలో లెనిన్ తాలూకా తాత్విక చింతనని, దార్శనికతని మనం గమనించవచ్చు. On a small personal note, I was also associated with the electricity sector and specifically with the Vijayawada thermal power station. And in fact, I was responsible for the design of the control system for the power station. I think Vijayawada stage 3. And at that time, it was the most advanced control system that we had in any power station in the country, under the leadership of not Ramarao, but he was the Chief Minister, Tata Rao. N. Tata Rao, the other NTR. Yes. Our plant is named after him. Yes. So it was under his leadership, and he said, I want the latest control system in my power plant, and forced BHEL and others to provide for the thermal power plant the latest available control system in the world at that time. And I was privileged to be associated with the project here. So I would come back to the other part of Lenin, which was the central issue for his philosophy, which is how do we understand dialectics?
what is the meaning of dialectics. And he used his understanding not only for the political movement, what constitutes the core of dialectics in the practice of our struggles, how to analyze the current situation, but also regarding the latest physics which was at that time happening. For those who are aware would know that physics was undergoing two revolutions simultaneously. One was what is now known as quantum mechanics. Basically, when you go at the subatomic level, how do you explain phenomena that you see? A. And B was theory of relativity. And even today, these are the two central axes of the development of physics that we have. And the key problem is we have not been able to reconcile the theory of relativity and what is called the standard model of physics, which explains quantum mechanics. That still remains as a problem. And because it remains as a problem, it's also a philosophical problem, also a problem of dialectics. Because as a Marxist, we have a dialectical framework to understand nature as well as society. And again, what Comrade Lenin wrote, both in his dialectical and empiriocriticism, his volume, and also in his philosophical notebooks, which he did not publish, but he had detailed notes that were taken. We also recognize not only was he interested in looking at social struggles, capitalism in agriculture, revolutionary forces in Russia, revolutionary forces internationally, looking at colonial powers, the revolutionary struggles, for example, in India, the working class struggles which were taking place. While he was interested in all of this, he was also interested in understanding and explaining what dialectical reasoning, dialectical thinking means, not only for social struggles, but also for understanding nature. So if you take Engels' Dialectics of Nature as an inspiration which tells us how we as human beings have developed, how, for example, the little thumb that we may not think so important makes it possible to grip tools. And because we grip tools, we became tool-making animal. This is Engels. And he's one of the earliest to look at science, biology is a part of science, evolution, and social history put together. And then you have Lenin, who is grappling at that point of time with the cutting edge of philosophy, which was trying to understand relativity as well as quantum mechanics in a dialectical framework. And I think the lessons that we have to learn from that is we have to look at the latest developments in any discipline and be able to understand our dialectical thinking in it. That is a lesson. That is the example that Comrade Lenin has left for us. So we are not going to leave science for the scientists to explain to us what it means for dialectics, what it means for Marxism, whether it is history, whether it is physics, whether it is chemistry, whether it is biology. All of these places are places for ideological struggles, and we as scientists, as technologists, as historians, as social scientists should not forget that. మిత్రులారా, ఈ విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. దీని డిజైనింగ్లో నేను భాగస్వామిగా ఉన్నాను. ఆ రోజున దేశంలో ఎక్కడా లేనటువంటి అత్యంత అభివృద్ధి చెందినటువంటి డిజైన్ని ఈ థర్మల్ ప్లాంట్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి విద్యుత్ సంస్థ అధినేతగా ఉన్నటువంటి నార్ల తాతారావు గారు ఈరోజు ప్రపంచంలో అధునాతనమైనది ఏదుందో అది నాకు కావాలి అని చెప్పి ఆయన పట్టుబట్టి ఆ రకమైనటువంటి టెక్నాలజీని తీసుకొచ్చారు. దాంట్లో నేను ఆ పనిలో భాగస్వామిగా ఉన్నందుకు
ఆ విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానని చెప్తూ, లెనిన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువుగా మనం భావించవలసినటువంటిది గత్తార్కిక భౌతికవాదాన్ని అన్వయింపజేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర. అది ఆ రోజు ఉన్నటువంటి భౌతిక శాస్త్రంలో ఉన్న రెండు, ఇప్పటికీ అవి ఉన్నాయి. అవి ఒకటి క్వాంటమ్ మెకానిక్స్, రెండు థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే క్వాంటమ్ గతిశాస్త్రం, అలాగే సాపేక్ష సిద్ధాంతం. ఈ రెండింటిని అధ్యయనం చేయడంతో పాటు ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి గత్తార్కిక సంబంధం ఎప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ రెండింటికి మధ్యన ఉన్నటువంటి గత్తార్కిక సంబంధానికి సంబంధించినటువంటి అంశాలు పూర్తిగా విడమర్చబడ్డాయి అన్నటువంటిది ఏం లేదు. కానీ ఆ రోజునే లెనిన్ దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటివన్నీ అప్పుడు అన్వయింపు చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. ఆయన గత్తార్కిక భౌతికవాదాన్ని ప్రకృతికి, ప్రపంచానికి, జరుగుతున్న పరిణామాలకి, సమాజానికి అన్నిటికీ వర్తింపజేసుకొని ఆలోచించారు. ఆ రోజున ఉన్నటువంటి దాంట్లో ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలు, ఉద్యమాల గురించి, వలసవాద శక్తుల తాలూకా బలాబలాల గురించి, భారతదేశం లాంటి జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ప్రపంచవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు, ఇలాంటి వాటన్నిటిని పరిశీలించడంతో పాటు ఈ అన్నిటిలో కూడా ఆయన పరిశీలించినటువంటి తీరు గత్తార్కిక భౌతికవాదాన్ని అన్వయింపజేసుకున్నటువంటి ఒకటి మనకి కనిపిస్తుంది. మనం ఎంగిల్స్ గత్తార్కిక భౌతికవాదాన్ని చెప్పినటువంటి దాంట్లో శ్రమ గురించి చెప్తాడు. బొటనవేలు ఏ రకంగా శ్రమ చేయడానికి అది ఉపయోగపడింది, అలాగే పనిముట్లు తయారు చేయడానికి అది ఉపయోగపడింది. ఆ రకంగా మనిషి అన్నవాడు పనిముట్లు తయారు చేసే ఒక జంతువుగా రూపాంతరం చెందాడు అన్నటువంటిది ఏదైతే లెనిన్ ఎంగిల్స్ ఆ రోజు చెప్పాడో ఆ రకంగానే తదనంతర కాలంలో డైలెక్టిక్స్ని సమాజానికి వాటికి అన్వయింపజేయడంలో లెనిన్ తాలూకా పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అలాగే అది సైన్స్ అన్నటువంటిది సైంటిస్టులకి, ఇంజనీర్లకి మాత్రమే సంబంధించినటువంటిది కాదు. అది సైన్స్ కానీ, హిస్టరీ కానీ, ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మనం గత్తార్కిక దృక్పథంతో పరిశీలించి అవి వాటన్నిటిలో కూడా వర్గ పోరాటాన్ని చేయాలి, ఆ విధంగా మానవాళి శ్రేయస్సుకి, సోషలిజం అభివృద్ధికి కృషి చేయాలన్నటువంటి సిద్ధాంతీకరించడం, తాత్విక చింతనని లెనిన్ మనకి నేర్పడం జరిగింది. It's not only important that as political persons, political leaders who are on the dais, activists, for all of us, we need to then have in front of us the Leninist understanding of what is the concrete analysis of concrete conditions. How do we determine both our strategic understanding and our tactical understanding, not based on some formulas derived by leadership 30 years back, but or as leadership given, say, as our party central committee or politburo, but in everyday practice of our life, in every struggle that we conduct, what does dialectical thinking mean for us? And that starts from what Lenin calls the heart of dialectics, concrete analysis of concrete conditions. Study reality as it is, analyze it as it is, but for the point of view of changing it. Not from explaining what is there, but what do we need to do in order to change it in the direction we want. This, to him, was the heart of dialectics, and this is where we, who become lazy sometimes, we start dealing with formulas. This is what our leaders said 10 years back, 15 years back, 20 years back. We go on repeating it. That is not what Comrade Lenin teaches us through his life, through his struggles, and the fact he was willing to look at all aspects of society and nature and look at the latest research that was being carried out in order to be able to intervene as a Marxist. And that lesson that is left for us must inform
the way we work, the way we analyze, and the way we intervene in social struggles and in political struggles today. రాజకీయంగా మనం సమాజ మార్పుకి వర్గ పోరాటానికి అవసరమైనటువంటి ఎత్తుగడల్ని అవి వేస్తుంటాం. ఈ ఎత్తుగడలు అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం, ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాల గురించి మనం రాజకీయ కార్యకర్తలుగా ఎప్పుడు చర్చిస్తుంటాం. అయితే ఇవి ఏదో ఫార్ములాల మాదిరిగా కాదు. డైలెక్టిక్స్ని అన్వయింపజేసుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి సూత్రం నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్టంగా అధ్యయనం చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. ఆ రకంగా చేయడం ఇది ఎప్పుడో 30 ఏళ్ల కిందటో 20 ఏళ్ల కిందటో చెప్పబడింది, నాయకులు చెప్పారు, లేకపోతే ఒక తీర్మానంలో చెప్పబడిందని దాన్నే మళ్ళీ తిరిగి చెప్పడం కాకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని, ఈరోజు ఉన్నటువంటి పరిణామాల్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెర్చ్ని, వీటన్నింటినీ మనం పరిగణనలోకి తీసుకోవాలి, వాటన్నింటిని పరిశీలించాలి, అధ్యయనం చేయాలి. అదే సమయంలో ఇప్పుడు ఉన్నది ఎలా ఉంది అని వివరించడం కాదు, దీన్ని ఎలా మార్చాలి అన్నటువంటిది మన ఆలోచన ద్వారా, మన సిద్ధాంతం ద్వారా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా మనం డైలెక్టిక్స్ని దీనికి అన్వయింపజేసుకోవడం, లెనిన్ పదే పదే చెప్పినటువంటి ఆ నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్టంగా అధ్యయనం చేయడం అన్నటువంటి దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. There is a tendency for the middle class, people like me, to become advisors. That instead of entering struggles, intervening in struggles, we advise the movement what to do. Now, I've been a consultant in my technical profession. I have a lot of problems of those people who become consultants without being a part of the struggle. Because consultancy is easy. That is not the task of a Marxist intellectual. The task of a Marxist intellectual is to be able to analyze what the bourgeoisie is doing, combating bourgeois ideology, and to be able to show that the path of struggle, Marxism, Leninism as a path of struggle, identifies what needs to be done and what needs to be fought. And therefore, the task of the bourgeois intellectual is to justify what the bourgeoisie is doing. The task of the Marxist intellectual is to first completely demolish what the bourgeois ideologues are trying to present today: globalization, privatization, all of these things which is being done in the name of what is the latest. How to counter that, that's a key task of the Marxist intellectual. Not to the left, you're not doing this right. If you listen to me, you should do this instead. So the ideological battle is the major sphere in which the left intellectual, the Marxist intellectual, has to intervene, has to take it as his sphere of struggle. And again, the lessons we draw from Comrade Lenin, who in spite of leading the Bolshevik party and the revolution, had time for engaging with all the bourgeois intellectuals who were advising the people to accept this form of reform or that reform, or accept that this is fate for the Russian people. So this intervention at the intellectual level is what drove him to analyze even philosophy of science. Apart from, of course, economics, which he dealt with in great detail, capitalism in agriculture, in Russia, which is written enormous amounts, and all other areas of life in Russia at that time. So I think that is the lesson that we as intellectuals have to learn. I'll come back to certain points that I would like to share with you of what kind of struggles, say, a person like me has to engage with. ఇప్పుడు చాలామంది మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వాళ్ళు అడ్వైజర్స్గా, కన్సల్టెంట్లుగా వస్తున్నారు. వాళ్ళు అది చేయండి, ఇది చేయండి అని సలహా చెప్పేటటువంటి పరిస్థితి. కానీ వామపక్ష మేధావులు లేదా
మార్క్సిస్ట్ ఇంటలెక్చువల్స్గా మనం ఈరోజు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏమిటంటే, ఇప్పుడు పెట్టుబడిదారీ వర్గం ఏ రకంగా పనిచేస్తుంది దాన్ని అంతటినీ అధ్యయనం చేసి దాన్ని మొత్తం తుత్తునీయలు చేసేటటువంటి పద్ధతుల్లో ప్రత్యామ్నాయాల్ని మనం చెప్పేటటువంటి ఇదిగా ఉండాలి. లెనిన్ చెప్పినటువంటి మాదిరిగా మనం ఏం చేయాలి, ఏ పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి అన్నటువంటిది ఆ విధంగా మన ఐడియాలజీని అలాగే తాత్వికతని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఈ పేర్లతో వస్తున్నటువంటిది ఇది లేటెస్ట్ది అని చెప్తున్నటువంటి దాంట్లో ఈ అన్నిటిలో కూడా ఉన్నటువంటి సైద్ధాంతిక ధోరణుల్ని, తాత్విక చింతనల్ని, వీటన్నిటిని మనం అర్థం చేసుకొని వాటన్నింటినీ కౌంటర్ చేయాలి. ఆ విధంగానే మనం చేయడం సాధ్యం అవుద్ది. లెనిన్ తన దేశాధినేతగా ఉన్నటువంటి సమయంలో బోల్షిక్ పార్టీని నాయకత్వం వహించినటువంటి సమయంలో కూడా ఆయన సైన్స్కు సంబంధించిన విషయాల్ని లేకపోతే మిగతా వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైనటువంటి విషయాల మీద సమయం వెచ్చించడంతో పాటు ఆ రోజు ఉన్నటువంటి బూర్జువా వర్గ మేధావులతో కూడా కొన్ని సమయాల్లో చర్చించి అంత టైం కూడా ఆయన తీసుకొని ఆ విధంగా అన్నింటినీ మేళవించి చేశాడు. ఆ రకమైనటువంటి కృషి మనకి ఆయన రచనల్లో, వ్యవసాయంలో పెట్టుబడిదారీ విధానం ఈ రచనల్లో మనకు కనిపిస్తుంది. ఆ విధంగా మనం లెనిన్ తాలూకా తాత్విక చింతనని అర్థం చేసుకోవచ్చు. If we take the intellectual struggle that we have to engage with today, is of course the challenge that the communal forces have raised before us. Those who believe that the British were not the enemy, but the Muslims are the enemy, were the enemy, and this is what we have to fight. If you remember, when Mr. Modi becomes the Prime Minister, he addresses the Parliament and he says, we have won our independence after 800 years. Not the British, not 200 years, 800 years. Now we have become the rulers again, which is Muslims were the rulers earlier, then the British, now we. What is this we? Of course, we know what the answer is. So this ideology that today is sought to divide the people, instill in a certain section the feeling that they are the only citizens of India, the feeling that we have been oppressed by Muslims. All of this is essentially what we as intellectuals need to combat. It is not coming from the grassroots. Yes, riots happen, but riots do not happen spontaneously. Riots are engineered. In India, we know that. So the question is, how do we combat this? And in combating this, what is the task of the middle class intelligentsia, to which I belong, to which a lot of you belong here? And I would argue that Comrade Lenin's lessons are still relevant, that we have to combat them philosophically, we have to combat them historically, we have to combat them in societal terms, and we as middle class have the responsibility to carry on the ideological struggle, not only in terms of Marxism, but in the social sphere, combating the kind of communal poison that is being spewed against minorities, against the left, anybody who opposes the Hindutva project. మనం ఇంటలెక్చువల్స్ చేయాల్సినటువంటి పోరాటం సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే ఈరోజు మన దేశంలో మనం మతత్వ ప్రమాదాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. మీరు ఒకసారి మోడీ 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చెప్పిన ఉపన్యాసం మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆయన ఆ రోజు చెప్పింది 800 సంవత్సరాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పాడు. అంటే మొదట ముస్లింలు పరిపాలకులుగా ఉన్నారు,
తర్వాత బ్రిటిష్ వాళ్ళు పాలకులుగా ఉన్నారు, ఇప్పుడు మనం వచ్చామనండి. ఆ మనం అంటే ఎవరు అన్నటువంటిది నేను వేరేగా చెప్పనక్కర్లేదు. ఈరోజు ప్రజల్ని, సమాజాన్ని విభజించాలన్నటువంటిది వాళ్ళ ప్రాజెక్టుగా ఉంది. అలాగే ముస్లిమ్స్, మైనారిటీసు, ఇతర లెఫ్ట్ని అణిచివేయాలి అన్నటువంటిది ఉన్నది. ఇటువంటి వాదనల్ని సైద్ధాంతిక పరంగా, తాత్విక పరంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు తెలుసు, మతపూరితమైనటువంటి దాడులు ఏవి వాటికంతట అవే వచ్చినటువంటివి కావు. అవి రూపొందించి అమలు చేసినటువంటి రైట్స్, అటువంటి వాటిని కూడా ఎదుర్కోవాలి. ఇటువంటి ఈ దాడుల్ని, ఈ మతపరమైనటువంటి దాడుల్ని కానీ లేకపోతే సైద్ధాంతిక పరమైనటువంటి అంశాలను కానీ మనం అన్ని కోణాల్లో, తాత్విక కోణంలో, చారిత్రక కోణంలో, సామాజిక పరంగా ఎదుర్కోవడం చాలా అవసరం. ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, అక్రమాలకు వ్యతిరేకంగా మనం కేవలం మార్క్సిస్టు టెర్మినాలజీలోనే చెప్పడం కాదు, సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలని ఉపయోగించి సమాజ పరంగానే మనం వాటన్నిటిని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది ఈరోజు మార్క్సిస్ట్ ఇంటలెక్చువల్స్కి ఉన్నటువంటి కర్తవ్యం. We have also to understand that our independence was not given to us by the British. It was earned through the struggle of the people against the British. And the India we have is a result of the people's struggles, irrespective of the fact, yes, the Congress led the struggle, yes, that is true. Indian National Congress led the struggle against the British. The left participated against the movements in different forms. There were socialists, there were communists as a part of the left. All this combined to weaken or defeat the British Empire, British imperialism, British colonialism, and that result was the formation of a Republic of India with its constitution. This constitution was not given by the political parties. It is a constitution that reflected the people's aspirations, the people's desire for an independent India in which all sections of the people would have a right and would have a stake. Therefore, when we talk of the Indian Constitution, that Constitution was written, yes, by Ambedkar, it was written by inputs from the Constituent Assembly, it was written with the help of people like Nehru, but we must also understand it came as a result of the independence struggle which united largest section of the people of all communities, caste, religious beliefs. And that is why we got a secular India as a part of our constitution. And that is why this constitution was hated only by one political section in India. The RSS at the time said, this is not a constitution that we can respect. This is a constitution borrowed from other countries. Our constitution should have been based on Manusmriti. A Manusmriti which does not give rights, of course, to whole sections, the working sections of the people, the Shudras as that it terms, doesn't give rights to women. So a constitution based on exclusions and not inclusions is what their demand was. And this is the constitution which is today also under attack. And therefore, various slogans have been raised. One leader, one nation. Earlier it was Hindu, Hindi, Hindu Rashtra. That was the RSS slogan post-independence. Now you have the slogan, what is it? One nation, one election. Weakened. Otherwise it was one nation, one leader. And we know what that meant. Now all of this are constant fields of struggle. Our fields of struggle, therefore, is also to intervene in all of this, not simply as movements, but also as intellectuals, analyzing what each of this means and what is it that we can counter. మన దేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటిది కాదు,
మన ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి ప్రజా పోరాటాల ద్వారా సాధించుకున్నది. దాన్ని భారత జాతీయ కాంగ్రెస్ దానికి నాయకత్వం వహించిన జాతీయ పోరాటం. అదే సమయంలో కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, ఇతర శక్తులు ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ రకంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఓడించి మన దేశానికి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం. అలాగే మన రాజ్యాంగం ఎవరో పొలిటికల్ పార్టీసో లేకపోతే కొంతమంది మేధావులు మాత్రమే ఇచ్చినటువంటిది కాదు. మన జాతీయ ఉద్యమం ఏ కోరికలనైతే కోరిందో, ఏ విధంగా అయితే అది దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారు పాల్గొనేటటువంటి రూపంలో అది జాతీయోద్యమం సాగిందో, ఆ జాతీయోద్యమ ఫలాల్ని ఒక దేశంగా అందుకోవడానికి అవసరమైనటువంటి రీతిలో ఏదైతే అవసరమో అటువంటి రాజ్యాంగాన్ని అది రూపొందించింది. దాన్ని రచించడంలో అంబేద్కర్ పాత్ర ఉంది ఆయన, అలాగే సహకరించడంలో నెహ్రూ లాంటి వాళ్ళది ఉంది. అలాగే మొత్తం క్లాజ్ బై క్లాజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి కూడాను తీసుకున్నటువంటివి ఇవి ఏవి ఉన్నా కూడా అది ఈ అన్ని మతాలు, కులాలు, ప్రాంతాలకి ప్రాతినిధ్యం వహించే రకంగా ఉన్నది కనుకనే అది సెక్యులరిజం అన్నటువంటి దాన్ని పునాదిగా చేసుకుని చేసింది. ఈరోజు దాని మీద దాడి జరుగుతుంది. మనం ఆ దాడుల్లో మనం చూడవచ్చు. అలాగే రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఆర్ఎస్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. ఇది ఈ దేశం రాజ్యాంగం కాదు, ఇది ఎవరి దగ్గర నుంచో అరువు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. మన దేశంలో మనుస్మృతే ప్రాతిపదికగా రాజ్యాంగం ఉండాలి. శూద్రులకి, శ్రమ చేసే వాళ్ళకి ఎవరికి ఏ హక్కులు ఉండదు, బాధ్యతలే ఉంటాయి. ఆ రకంగా ఉండేటటువంటి మనుస్మృతి భారత రాజ్యాంగం కావాలని ఆ రోజు ఆర్ఎస్ఎస్ చెప్పింది. ఇప్పుడు ఆ హిందుత్వ ప్రాజెక్టులో భాగంగానే రకరకాల నినాదాలు, హిందూ రాష్ట్ర అన్నటువంటిది గతంలో కానీ, లేకపోతే ఒకే దేశం ఒకే నాయకుడు అన్నటువంటిది కానీ, లేదా ఇప్పుడు బాగా ముందుకు తెస్తున్నటువంటి ఒక దేశం ఒకే ఎన్నిక అన్నటువంటిది కానీ, ఇవన్నీ కూడాను దాని తాలూకా కొనసాగింపుగానే మనం చూడాలి. ఈరోజు ఇటువంటి వాటి తాలూకా పునాదుల్ని, తాత్విక ధోరణుల్ని అర్థం చేసుకోవడం, వాటిని విడమర్చడం, వాటిని ఎదుర్కోవడం అనేటటువంటి కర్తవ్యాన్ని మనం తీసుకోవాల్సి ఉంది. As we know, the big media today has been co-opted by the government, that they will not like to write about the people's struggles, worker struggles, peasant struggles, farmer struggles, student struggles have disappeared from the problem from the newspapers. If you have a strike, the workers march, the papers will report there was a traffic jam in the city. They will not report why the workers marched, why were they there creating the so-called traffic jam. That is not their interest. Their interest is the cars, the people riding the cars. Their interest is big business. Their interest is what the government tells them to write and what not to write. But in all of this, we now have an instrument which people are utilizing. People are utilizing the fact they can laugh at the leaders. They can make fun of them. People are utilizing the fact they can use this instrument and platforms which are there, a number of them, YouTube, Facebook, Reels, various other platforms, Insta, whatever are there. That these multiplicity of platforms are now being used by the people who therefore are bypassing the big media and are able to communicate to each other. We have 600 billion cell phone users in the country. This is Government of India statistics. All of them can be on these platforms, and a lot of them are. They are creating their communication networks, talking to each other, and are able not only to expose the hypocrisy of the government, the kind of lies that are told by the government, but also able to laugh at their leaders, able to laugh at the rulers. And if you remember that humor or reality is really a very powerful argument. And if your entire campaign or
facts are based on lies, then exposing one small part of it can also weaken the entire edifice of lies that you have told. And it is here that the people today are participating in the struggle for democracy in the country. And that struggle for democracy in the country is what really worries the rulers. That is why you have the talk of a fact-check unit. Somebody sitting in the government will say, no, this is not a fact, this is a fact. This is truth, this is not true. That means what Orwell called the Ministry of Truth. That only the government can declare what is true and what is not true. And as we know, that doesn't work, and it is very difficult to work when the people also have an instrument of communication in their hands. మనం గమనిస్తాం ఈరోజు ఉన్నటువంటి బడా మీడియా పోరాటాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఒక కార్మిక వర్గ సమ్మె లేకపోతే ఉద్యమం జరుగుతున్న సందర్భంగా కార్మికులు చేసేటటువంటి ఊరేగింపు జరిగితే ఆ ఊరేగింపు గురించి కానీ లేకపోతే ఆ ఊరేగింపు వెనక ఉన్నటువంటి సమ్మె కారణాల గురించి కానీ చెప్పకుండా ట్రాఫిక్ జామ్ అయింది నగరంలో అని చెప్పి ఒక వార్త రాస్తారు. ఎందుకనంటే వాళ్ళు ప్రభుత్వం ఏమి కోరుకుంటే దాన్ని వార్తలుగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ బడా మీడియాకి వచ్చింది. ఇటువంటి నేపథ్యంలోనే ప్రజలు తమలో తాము సమాచారాన్ని చేరవేసుకునేటటువంటి సాధనంగా ఈరోజు సోషల్ మీడియా అభివృద్ధి చెందింది. ఈ సోషల్ మీడియా ఈ రోజున 60 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి మీడియా మొబైల్ కనెక్షన్స్ దేశంలో. అలాగే అన్ని వాస్తవాల ఆధారంగా సమాచారాన్ని ఇచ్చినటువంటి సందర్భాల్లో ప్రజలు తెలుసుకున్నటువంటి కొన్ని అంశాల మీద పాలకుల్ని నిలవేయడం లేదా వాళ్ళ పరిపాలనా తీరుని యావగించుకోవడం అన్నటువంటిది జరుగుతున్నది. మనం ఏ చిన్న అంశంలోనైనా పూర్తిగా వాస్తవాల ఆధారంగా మనం ప్రభుత్వాన్ని కానీ ఎదుర్కొన్నట్లయితే తప్పనిసరిగా ఆ అబద్ధాలతో నిర్మించుకున్నటువంటి ఆ మహాసౌధాన్ని కూల్చడం సాధ్యమవుద్ది. అటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే ఆ మహాసౌధాన్ని కూల్చుతాయి. ఇటువంటి దానికే ఈరోజు ప్రభుత్వాలు భయపడుతున్నాయి. అందుకనే ఫ్యాక్ట్ చెక్ అన్నటువంటి పేరుతో ఒకటి తీసుకొచ్చి మీరు ఇచ్చినటువంటిది సోషల్ మీడియాలో ఇచ్చింది ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది అబద్ధం, ఇది నిజం అనేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని సోషల్ మీడియాలో కూడా అంటే వీటిని నియంత్రించడం ఒక పెద్ద పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితిని చూస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ సోషల్ మీడియాని ఇతర సాధనాలని మనం ముందుకు తీసుకెళ్ళడం గురించి కూడా ఆలోచించాం. I will end with Comrade Lenin again. When he founded the Iskra, it did not found it simply as a newspaper for the activist. Iskra was founded as a newspaper, yes, but the objective of that newspaper was to build the Bolshevik party. It was going to be an instrument of organization of the party, not only writing it, leaders, yes, but printing it, distributing it to people that would follow, would be interested in learning about it. So Iskra was not just simply a newspaper. The sheer task of printing it and distributing it in different parts of Russia. Russia was a very big country. That was to help build the Bolshevik party and the organization. Lenin saw Iskra as an organizer of the people, not simply as a newspaper. Similarly, when we think about the social media today, we need to think beyond writing a tweet, making a post on Facebook, and thinking our task as a revolutionary activist leader is done. I have contributed my bite to the communication of sphere and to the people, and that is my task. No, the task is how do we organize in the sphere, blogosphere if you will, how do you organize in this? How do you create an opinion?
How do you advance your ideological thinking? How do you engage with the enemy who is trying to create a counter to what reality is? How do you create a counter to that, shall we say, myth-making? The great leader has said this, the great leader has done that, the great leader has done this. All of it the great leader has done, yet the people have less food today than they had earlier. Their school fees are too high. The children are not able to get education. Hospital, you get insurance, but it's insurance companies who gave them the money, not public health does not improve. Our various criteria in terms of what would be called the indicators of the people's health, people's longevity, of our sheer level of education, the ability to read and write, all of these are at the lowest levels are in the world. We are not, as a nation, we might be one of the biggest economies, which is true we are, but in all the social indicators today, we are really going down. And that needs to be exposed, that needs to be campaigned, it needs to be done creatively, it needs to be done through organized intervention of both creating that knowledge, disseminating that knowledge, and building the organization even in this sphere, in, shall we say, the social media sphere, to able to build an organization which can do that. And as I said, our biggest weapon is knowledge, our understanding of society, and the ability to create humorous and intelligent ways of being able to propagate our views. I think this is the challenge, which what Lenin did for Iskra, what is it as a Communist Party today? How is it as a Leninist formation we can do today? That is our challenge, which is what I'm going to leave to you and for myself as well, because this is what the people's media should be, and this is what we as communists have to build. ముగింపులో నేను లెనిన్ చేసినటువంటి కృషిని చెప్పి ముగిస్తాను. లెనిన్ ఆ రోజున ఇస్క్రాని ప్రారంభించి నిర్వహించాడు. దాన్ని ఒక వార్తాపత్రికగా మాత్రమే ఆయన నిర్వహించలేదు. అది రష్యాలో దాన్ని ప్రింట్ చేసి ప్రజలందరి ముందుకి పంపిణీ చేయడం ద్వారా బోల్షివిక్ పార్టీని నిర్మించాలి అన్నటువంటి లక్ష్యం కోసం ఆ రోజున దాన్ని ఉపయోగించారు. ఆ రూపంలో మనం ఆయన మీడియాని చూసినటువంటి తీరుని మనం గమనించినట్లయితే ఈరోజు సోషల్ మీడియా తాలూకా విస్తృతి, దానికి సంబంధించినటువంటి దాన్ని మనం అర్థం చేసుకొని మనం దీన్ని ఎలాగ ఆర్గనైజ్ చేయాలి, ఏం చేయాలి అన్నటువంటిది మనం ఈరోజు మన లక్ష్యంగా కర్తవ్యంగా పెట్టుకోవాలి. మనం ఏవైనా కొన్ని అంశాల మీద ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేయడం కోసం మన ప్రయత్నం జరగాలి. అందులో మన సైద్ధాంతిక ఆలోచనల్ని, అలాగే ఆ అంశాలకు సంబంధించినటువంటి వాస్తవాల్ని వాళ్ళకి చెప్పడం, అక్కడితో ఆగిపోకుండా వాళ్ళు వాటిని ఎలా తీసుకుంటున్నారు, ఎలాగా అది రూపాంతరం చెందుతుంది అన్నటువంటి దానిలో అన్ని దశల్లో వాళ్ళతో ఎంగేజ్ అయ్యి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన జోక్యం నిరంతరము ఉండాలి. చాలామంది నేను ఒక పోస్టు పెట్టేశాను అయిపోయింది నా పని అని అనుకుంటున్నారు. కొంతమంది నేను మంచి అంశాన్ని ఒక మీడియా బయటగా ఇచ్చాను అయిపోయింది నా పని అని అనుకుంటున్నారు. అక్కడితోనే పని పూర్తి కాదు. ఆ బయట తాలూకా పర్యవసానాలు ఏ రకంగా వచ్చినాయి, దాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలి, అలాగే మనం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఎటువంటి కామెంట్స్ వస్తున్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటివన్నిటిలో ఎంగేజ్ కావడం అనేటువంటిది ముఖ్యం అయినటువంటిది. ఈరోజు మనం చూసినట్టయితే దేశంలో మన విద్యా విధానం, హాస్పిటల్స్, స్కూల్స్ చాలా పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించడానికి సంబంధించిన కానీ, హాస్పిటల్స్లో ఇన్సూరెన్సు ఉంటేనే వైద్యం అనేటటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచంలో ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం ఉంది అని అన్నట్టుంది. అది నిజమే కావచ్చు, కానీ మనం అనేక విషయాల్లో చాలా కిందకున్నాం. ముఖ్యంగా సామాజిక సూచికల్లో ఏవైతే మానవాభివృద్ధి సూచికలుగా మనం చెప్తున్నాం వాటిల్లో మన దేశం
విద్య కానీ, వైద్యం కానీ, ఇతర అంశాలన్నింటిలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇటువంటి వాటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల్ని మన ప్రభుత్వాలు, పాలక వర్గాలు చేస్తున్నటువంటి దాన్ని మనం నిరంతరం ఎండగడుతూ ఎదుర్కొంటూ ఉండాలి. ఈరోజు ఆ విజ్ఞానమే మనకున్నటువంటి ఒక పెద్ద ఆయుధం. ఆ ఆయుధాన్ని ఉపయోగించి మనం కంటెంట్ని కూడగట్టి దాన్ని ప్రజల ముందుకి సోషల్ మీడియా లాగా ద్వారా పంపించడం, ఆ విధమైనటువంటి కృషితోనే మనం ఈ సోషల్ మీడియాని అభివృద్ధి చేయడం, ఆ విధంగా లెనిన్ మీడియాని ఎట్లా చూసి దాన్ని ఒక ఆర్గనైజర్గా చేశారో, ఈరోజు మనం సోషల్ మీడియాని కూడా ఈ భావజాల వ్యాప్తికి, పాలక వర్గాల భావాల్ని ఎదుర్కోవడానికి ఒక ఆయుధంగా, అదే సమయంలో ఆర్గనైజేషన్ బిల్డప్ చేసేటటువంటి దానికోసం కమ్యూనిస్టులు, వామపక్షవాదులు, ముఖ్యంగా మేధావి వర్గం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముగించారు. ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ వి శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. మొదట ప్రజాశక్తి వాళ్ళు ఈ పుస్తకాన్ని రికమెండ్ చేస్తూ మాట్లాడమని కోరారు. ఇది సీతారాం యేచూరి గారి మీద ముఖ్యమైనటువంటి సిపిఎం పార్టీ నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు, అలాగే ఇండియా బ్లాక్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పార్టీల నాయకులు, అట్లాగే మేధావులు, అనేక మంది జర్నలిస్టులు, వారి బంధువులు కొంతమంది రాసినటువంటి, అలాగే విదేశీ మేధావులు రాసినటువంటి వ్యాసాల సంకలనం ప్రజాశక్తి ప్రత్యేకంగా రూపొందించింది. కొంచెం ఆలస్యమైంది, కానీ ఆలస్యమైనా మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది 225 రూపాయలు పెట్టారు. ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ తోటి 150 రూపాయలకు ఇస్తామని మీకు వాళ్ళు ప్రకటించారు. అందువల్ల దీన్ని ముఖ్యంగా యూత్ ఆయన అనుభవాల్ని అర్థం చేసుకోవటానికి, ఈనాటి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి కూడా చాలా రెలవెంట్గా ఉండేటువంటి పుస్తకం. దీన్ని కొని చదవాల్సిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు బాబురావు గారు, వేదిక మీద ఉన్నటువంటి వైవి గారు, తులసిదాస్ గారు, డివి కృష్ణ, ఈరోజు ఈ మన లెనిన్ శతవర్ధంతికి ఇచ్చేసినటువంటి పెద్దలు, సోదరులారా, సోదరిమణులారా, నాకు ముందు మాట్లాడినటువంటి ప్రబీర్ పురకాయస్త్ గారు, ఆయన అందరూ లెనిన్ గురించి, దేశం గురించి మాట్లాడారు, ఆయన గురించి మాట్లాడలేదు. ఆయన 7.5 మాసాలు జైల్లో ఉన్నాడు, అందరికీ తెలుసు, పేపర్లో కూడా చూశారు. ఆయన దేశం గర్వించదగినటువంటి సైంటిస్టుల్లో ఒకడు. అలాంటి వాడిని ఎందుకు జైల్లో పెట్టిన మోడీ ప్రభుత్వం? ఆయన ఉగ్రవాద, ఎక్కడైనా బాంబులు పేల్చాడా, ఎవరన్నా హత్య చేశాడా, రేపులు చేశాడా, లేకపోతే ఇంకేం చేశాడు? వాళ్ళందరినీ మొత్తం తెల్లవారిసరికి విడుదల చేస్తున్నారు. రేపిస్టుల్ని, హత్యాకోరుల్ని, మాఫియాల్ని, వాళ్ళందరినీ మాత్రం ప్రభుత్వం అల్లుళ్ళు మేపినట్టు మేపుతూ ఉంది. కానీ ఈయన్ని చెప్పారు, ఆయన ప్రభుత్వ రంగాల్లో, విద్యుత్ రంగంలో పనిచేసి, ఆ తర్వాత మల్టీనేషనల్ కంపెనీలలో కూడా పనిచేసి, చివరికి నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వీటితో విసిగిపోయి సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ప్రజలకు సందేశం అందించాలి, మంచి సందేశం అని చెప్పి న్యూస్ క్లిక్ జర్నలిస్ట్గా మారి న్యూస్ క్లిక్ని ప్రారంభించారు. న్యూస్ క్లిక్ చేసిన పని ఏమిటి? సంవత్సరం పాటు నడిచిన రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలబడటం. అది మోడీకి కొరకరాని కొయ్యగా మారింది. చివరికి చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఉత్తర భారతదేశంలో హిందీ ప్రజల్లో న్యూస్ క్లిక్ చాలా విస్తారంగా అవి వెళ్ళిపోయింది, ప్రభావితం చేసింది. సిఏకి వ్యతిరేకంగా జరిగినటువంటి, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటిది, హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇస్తామనే దాని మీద చేసినటువంటి పోరాటం దేశవ్యాప్తంగా, అది మైనార్టీలే కాదు, లౌకికవాదులు, అభ్యుదయవాదులు, వామపక్ష పార్టీలు అందరూ ఉన్నారు. దానికి మద్దతు తెలియజేయటం, ఆ పేరుతోటి న్యూస్ క్లిక్కి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని అన్ని చట్టబద్ధంగా ఈడీ వాళ్ళు రైడ్ చేసి 2 సంవత్సరాలు కూడా పరిశోధించి దీంట్లో పట్టుకోదగింది ఏమీ లేదని తేల్చి పక్కన పడేశారు. అకౌంట్స్లో ఏమి తేల్చలేక అన్నీ చట్టబద్ధంగా కరెక్ట్గా ఉన్నాయి. ఇక ఈడీ వాళ్ళు తేల్చలేదు కాబట్టి దాన్ని ఢిల్లీ స్పెషల్ పోలీస్, అంటే ఎన్ఐఏ లాంటిది, ఒప్పచెప్పి వాళ్ళు ఉపా చట్టం కింద ఉగ్రవాదం, ఏమంటే సిఏ దాంట్లో అనేక మంది జ్వరపడ్డారు, వాళ్ళందరికీ వీళ్ళు మద్దతు ఇచ్చారు. ఎవరో సిఏఏలో జ్వరపడ్డారట, వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఉగ్రవాదులే, ఈయన కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాడని. అలాంటి చివరి కోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది బీమా కోరిక, దాంట్లో సంవత్సరాల తరబడి మధ్య చనిపోయిన మన
సాయిబాబా ఇలాంటి వాళ్ళు ఎలా మగ్గిపోయారో చూసాం. ఇక అది కూడా సాధ్యం కాక తప్పనిసరి కోర్టు జోక్యంతో బెయిల్ మీద విడుదలై వచ్చారు. మొత్తం దేశ చరిత్రలోనే ఒకే ఒక్క రోజు 88 ప్రాంతాల మీద దాడి చేసినటువంటిది న్యూస్ క్లిక్ తప్ప ఎక్కడా లేదు. ఇక ఎందుకంత కోపం అంటే ఇది ప్రజలను ప్రభావితం చేస్తుంది, కొత్త తరాన్ని ప్రభావితం చేస్తుంది, అందుకని దీన్ని నొక్కేయాలి. వాళ్ళ పర్పస్ నెరవేరింది. ఇప్పుడు కేసు ఏమవుతుందో ఎవరో తెలియదు, న్యూస్ క్లిక్ను మూవించేసగలిగారు. ఇంతకుముందు అంత యాక్టివ్గా లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి నిరంకుశపూరితమైనటువంటి పద్ధతిలో మోడీ గవర్నమెంట్కి బలైపోయినటువంటి మేధావుల్లో బలైవటం అంటే వాళ్ళ మేధావిత్వాన్ని బలి తీసుకున్నటువంటిది మోడీ ప్రభుత్వం మనకు కనిపిస్తున్నది. ఈరోజు మనం లెనిన్ శతవర్ధన సందర్భంలో ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి లెనిన్ ఇంకా ఇప్పుడేమి వర్తమానంలో ఆయన ఎలా పనికొస్తాడు మనకి. ఇంకా 200 సంవత్సరాల క్రితం అయిపోయిన మార్క్సిజం అది భారతదేశానికి అసలు వర్తించదు, ప్రపంచానికి వర్తించదు, భారతదేశానికి కూడా వర్తించదు. ఇది ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి పాలకులు మేధావులు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంటి? 200 సంవత్సరాల క్రితం మార్క్సిజం పనికిరాదు, 2000 సంవత్సరాల నాటి సనాతన ధర్మం మాత్రం మనకు పనికొస్తుంది. అది కావాలట, 2000 సంవత్సరాల సనాతన ధర్మం కావాలట, దానికోసం పోరాడతారట, ఇది మాత్రం పనికిరాదండి. అంటే ఏమిటి మార్క్సిజం ఎందుకు పనికిరాదు? ఆ రోజు 19వ శతాబ్దంలో పెట్టుబడిదారీ వ్యవస్థ కోల్దోసి కార్మికవర్గ స్థాపనకి నాంది పలికిన వాడు మార్క్స్. 19వ శతాబ్దం చివరిలో 20వ శతాబ్దం ప్రారంభంలో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ ఆ కాలానికి మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతం. దాన్ని అభివృద్ధి చేసి 20వ శతాబ్దం నాటి సామ్రాజ్యవాదం అభివృద్ధి అయిన క్రమంలో సామ్రాజ్యవాద కాలం నాటి మార్క్సిజమే లెనినిజం అని చెప్పాడు స్టాలిన్. కాబట్టి అందుకని మార్క్సిజం లెనినిజం అని మనం దాన్ని చెప్పుకుంటున్నాం. లెనిన్ కేవలం రష్యా విప్లవ నేత మాత్రమే కాదు, భారతదేశానికి స్వాతంత్రం రావాలని కోరుకున్న అంతర్జాతీయ విప్లవకారులు ఆయన మొదటివాడు. 1908లో బొంబాయిలో తిలక్ని అరెస్ట్ చేసినప్పుడు కార్మికవర్గం, అక్కడ బొంబాయి కార్మికవర్గం జౌళి కార్మికులు సమ్మె చేశారు. వారం రోజుల పాటు సమ్మె చేశారు తిలక్ని విడుదల చేయాలని. అందరికన్నా ముందు దాన్ని గమనించి భారతదేశ కార్మికవర్గం మేలుకొంటున్నది, దీని నుంచి పాఠాలు నేర్చుకుని రష్యా కార్మికవర్గం కూడా పోరాడాలని చెప్పినటువంటి వాడు లెనిన్, దానికి మద్దతు తెలియజేసినటువంటి వాడు లెనిన్. అంటే ఆ రోజు రష్యాలో కార్మికవర్గం 1905 విప్లవం ఓడిపోయి విప్లవం వెనకడుగు వేసి ఇక అందరూ రహస్యంగా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, పోరాటాలు వెనకబొట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో భారతదేశ కార్మికవర్గం నుంచి స్ఫూర్తిని ఇవ్వటానికి ఆయన రష్యన్ కార్మికవర్గాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అనేక మంది జాతీయ నాయకులు, జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇక కమ్యూనిస్టులు అనేక మంది, భగత్ సింగ్ లాంటి వారు, చిటకాంగ విప్లవ వీరులు అనేక మంది సోవియట్ యూనియన్ తోటి ప్రభావితమైనటువంటి వాళ్ళు ఉన్నారు. మన రాష్ట్రంలో 1917లో రష్యా విప్లవం వస్తే ఆ రోజు ఏమన్నారంటే, ఈ కూలి వాళ్ళ నెత్తి మీద పావలా పెడితే 10 పైసలు కూడా అమ్ముడుపోరు, వీళ్ళ దేశాన్ని పరిపాలించేది వీళ్ళు పాలకులని. అండ్ లెనిన్ అన్నాడు, మహిళా స్త్రీ పురుష సమానత్వం గురించి చెప్పాడు, ప్రతి వంటగత్తే ఒక రాజకీయవేత్త కావాలని. ఈరోజు ప్రతి రాజకీయవేత్త ఒక వంటగాడు, ఒక వంట మనిషి కావాలా. ఎందుకంటే శ్రమ అంటే ఏమిటో గౌరవించినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు మనకు కనిపిస్తున్నారు అధికారంలో. శ్రమకు అసలు ఏమాత్రం గౌరవించిన వాళ్ళు. లెనిన్ అత్యంత గౌరవం ఇచ్చినటువంటి వాడు. ఆ సోవియట్ యూనియన్ గురించి మనకు మాలపల్లె నవల ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసింది, 1919లో రాశాడు ఆయన. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ నిషేధానికి గురైంది ఆ నవల. దాంట్లో సోవియట్ యూనియన్ గురించి, రష్యా విప్లవం గురించి రాశాడు. మొట్టమొదటి ప్రజలకు తెలిసింది అలా. లెనిన్ కావ్యం అని చెప్పి మైకోవిస్కి రాసినటువంటి దాన్ని శ్రీశ్రీ తెలుగులోకి అనువదించి అందరికీ అప్పుడు 1940స్లో దాన్ని 40స్లో అనుకుంటా దాన్ని అందరికీ అందించారు. కాబట్టి అనేక మందికి ఒక కళలో కొత్త ప్రపంచం, ఒక నూతన ప్రపంచం, ఒక భిన్నమైనటువంటి ప్రపంచం లెనిన్ నిర్మించాడు. అటువంటి ప్రపంచం మనకు కూడా కావాలని సోషలిజం అనే ఒక వ్యాప్తి చెందటానికి లెనిన్ భావాలు తోడ్పడ్డాయి. 1980 దాకా ఎంతగా ప్రభావితం చేసింది సోషలిజం అంటే భారతదేశాన్ని. కాంగ్రెస్ వాళ్ళు ఆవిడ సోషలిజం అని డిక్లేర్ చేశారు.
ఇందిరాగాంధీ అదే నినాదం ఇచ్చింది. చివరికి బీజేపీ కూడా 1980లో బీజేపీ ఫార్మేషన్ అప్పుడు 2 సభ్యులకే వాళ్ళని పరిమితం చేస్తే ప్రజలు గాంధీ సోషలిజం పెట్టుకొని ప్రజల్లోకి రావాల్సిన దుస్థితి బీజేపీ కూడా ఏర్పడింది ఈ దేశంలో. అది లెనిన్ యొక్క ప్రభావం, కమ్యూనిజం యొక్క ప్రభావం. అందుకని భారతదేశాన్ని బాగా ప్రభావితం చేసినటువంటి వాటిల్లో మనకి సోషలిజం, లెనిన్, సోవియట్ యూనియన్ యొక్క నిర్మాణం, ఒక ఆదర్శవంతమైన సమాజం. ఇప్పుడు మన విజయవాడలో బహుశా మన భారతదేశంలో అరుదైన మన కలకత్తాలో కనిపిస్తుంది లెనిన్ విగ్రహాన్ని. ఇక్కడ ఈ రాష్ట్రం, ఈ విజయవాడ నగరంలో ఉన్న ప్రముఖులందరూ, వామపక్ష అభిమానులు, ప్రముఖులు పూనుకొని ఆ విగ్రహం ఇప్పటికి కూడా మనకు సాక్షిభూతంగా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది విజయవాడ నగర ప్రజానీకానికి, రాష్ట్రానికి. అందువల్ల లెనిన్ యొక్క ఆ స్ఫూర్తి భారతదేశంలో ఈరోజు కూడా సజీవంగా ఉంది. అయితే లెనిన్ చెప్పినటువంటి ఇది అభివృద్ధి పందా ఏమిటి? ఆ రోజు సోవియట్ యూనియన్ నిర్మించటంలో భూమిని రైతుల పరం చేయటం, పరిశ్రమల మీద ఆధిపత్యం కార్మికులకు ఇవ్వటం, తద్వారా ప్రజల యొక్క సామాజిక ఆధిపత్యం, ఆస్తుల మీద ప్రజల సామాజిక ఆధిపత్యం. లెనిన్ పరిపాలన చేసింది 5 ఏళ్లే. 1917 విప్లవం వచ్చిన తర్వాత 21 ఏళ్ళ మధ్యలో ఆయన్ని కాల్చారు. ఆ తర్వాతని పక్షవాతం వచ్చి బెడ్ మీద ఉన్నాడు. 24లో చనిపోయాడు. 54 సంవత్సరాల వయసులో, అత్యంత పిన్న వయసులోనే ఆయన చనిపోయాడు. కానీ ప్రపంచాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి విప్లవకారుడు లెనిన్. ఆయన భౌతిక కాయం ఇప్పటికీ మనకి సాక్షి మాస్కోలో ఉంది. ఇప్పటికీ 1000 మంది ఆ భౌతిక కాయాన్ని ప్రతిరోజు సందర్శిస్తూనే ఉంటారు. కాబట్టి అంత ఒక పెద్ద మేధావి, ప్రపంచ మేధావి విప్లవకారుడు ఆయన ఈరోజు మరొకసారి భారతదేశానికి, ప్రపంచానికి అవసరమయ్యాడు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం, 35 సంవత్సరాల క్రితం నూతన ఆర్థిక విధానాలు పెట్టినప్పుడు ఏమీ ప్రత్యామ్నాయం లేదు అంటే, కాదు ఉంది సోషలిజం అని చెప్పుకోవటానికి కమ్యూనిస్టులు కాకుండా ఇతరులు జంకి భయపడిపోయే పరిస్థితి. సోషలిజం ప్రత్యామ్నాయం అంటే మనల్ని ఎగతాళి చేస్తారో అని న్యూనతాభావానికి గురవున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచం అంతా మాకు మరలా సోషలిజం కావాలని మళ్ళీ తిరిగి కోరుకునేటువంటి కొత్త పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తుంది. 35 ఏళ్ల నాటి నూతన ఆర్థిక విధానాల ప్రభంజనం ఈరోజు లేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి అభివృద్ధి ప్రత్యామ్నాయాన్ని, కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విజన్ 2047 అంటే మోడీ అక్కడ వికసిత భారత్ అన్నాడు, ఈయన వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అని చెబుతున్నాడు. మోడీ అయినా, నిన్న మొన్నటి దగ్గర జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారైనా, వీళ్ళందరూ ఆర్థిక విధానం ఒకటే. ఇది కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అట. అంటే వ్యాపారాలని పెంచాలి, పెట్టుబడులు పెంచాలి, సంపద పెంచాలి. కొంతకాలం పెరిగిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త కావాలట. ఎవ్రీ హౌస్ యాజ్ ఎన్ ఎంటర్ప్రెనర్. అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. మరి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త, ఉద్యోగాలు అవసరం ఉంది కాబట్టి మేము ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పడం దాని అర్థం. ఇది చాలా అందంగా కనిపించవచ్చు పైకి. దీని అర్థం ఏంటంటే మేము ఉద్యోగాలు ఇవ్వం, మీరు వ్యాపారాలు మీరు చేసుకోండి, కావాల్సిన ప్రోత్సాహం మేము ఇస్తాం వ్యాపారాలు చేసుకోవటానికి. ఉన్న వ్యాపారాలే మూతపడుతున్నాయి. ఇంటికి ఒకరు వ్యాపారం చేసి వాళ్ళు వ్యాపారం ఎక్కడ అమ్ముకుంటారు ఈ సరుకులు? అసలు సమస్య ఇది. మనకు వనరులు ఉన్నాయి, మనకు కావాల్సిన వనరులు ఉన్నాయి, కావాల్సిన మానవ శక్తి ఉంది, మేధస్సు ఉంది, అయినా ఉత్పత్తి పెరగటం లేదు. ఈ సంవత్సరం 9% జీడిపి పెరుగుతుంది అనుకుంటే 6.2% సాధించేసరికి పెట్టుబడులాడిపోయింది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. సర్వీస్ సెక్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంటికి ఒక ఐటీ వాడిని ఇచ్చాను ఇంతకుముందు, ఇప్పుడు ఇంటికి ఒక వ్యాపారవేత్తను ఇస్తాను. ఐటీ తర్వాత ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ నా ప్రయారిటీ. అన్నీ బాగానే ఉన్నాయి. పెట్టుబడులు 30 లక్షల కోట్లు వస్తాయి, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, వినటానికి బ్రహ్మాండంగా ఉన్నాయి విజన్. కానీ ఆ పెట్టుబడులు తెచ్చి పెట్టి ఎవరు ఉత్పత్తి చేసి ఎక్కడ సరుకులు అమ్ముకుంటారని ఈరోజు సరుకులు కొనే శక్తే ప్రజలకు లేదు. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జీడిపి ఎంతని చూడటం లేదు, కొనుగోలు శక్తి ఎంత, పర్చేజ్ పవర్ ప్యారిటీ, వాళ్ళ కొనుగోలు శక్తి ఏమిటనేది ఈరోజు ఆధారంగా ఆర్థిక వ్యవస్థలు అంచనా వేస్తున్నారు. ప్రజలకు కొనుగోలు శక్తి లేకుండా ఉత్పత్తి చేసి ఏం చేస్తారు? కొంతమంది అంటున్నారు మనం కమ్యూనిస్టులు పారిశ్రామిక వ్యతిరేకం, అభివృద్ధికి వ్యతిరేకం, భూములు బలవంతంగా లాక్కుంటున్నారు రైతుల నుంచి ఈ పవర్ ప్రాజెక్టుల పేరుతోటి, ఎస్సీజెడ్ల పేరుతోటి. మీరు రైతుల నుంచి బలవంతంగా లాక్కోవద్దు అని చెప్పి మనం చెబుతుంటే, అయితే మీరు అభివృద్ధికి వ్యతిరేకమా, పరిశ్రమలు వద్దా అని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు. అసలు ప్రపంచంలో అయినా భారతదేశంలో అయినా పరిశ్రమలు పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఒక్కళ్ళే నేను చెప్పదలుచుకున్నాను.
ఎందుకంటే పరిశ్రమలు పెరిగితేనే కార్మికవర్గం పెరుగుద్ది, పరిశ్రమల పెరుగుదలతోనే కార్మికవర్గం విస్తరణ ఆధారపడి ఉంది. కార్మికవర్గం పెరిగితే బలపడేది కమ్యూనిస్టులే. అందుకని కమ్యూనిస్టులు పారిశ్రామికరణ వ్యతిరేకం కాదు. కానీ పారిశ్రామికరణ పేరుతో రైతులను బెకారులు చేసి ఆ భూములు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి ఆ భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఆ డబ్బులు దొంగ డబ్బుగా మార్చుకొని ప్రజల యొక్క సంపదని సొంతాన్ని కాజేయాలనుకునేటువంటి దానికి వ్యతిరేకం. ఈరోజు P3, P4 అని కొత్త ఈ విజన్ 2047లో చెబుతున్నారు. ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది, ఇప్పుడు P4 అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పి చెబుతా ఉన్నారు. ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు సొంత నినాదం కాదు, ఇది కూడా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి సిద్ధాంతమే. అంటే ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పబ్లిక్ వ్యవస్థనంతా ప్రైవేట్ పరం చేశారు. పబ్లిక్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేశారు, అది PPP అర్థం. ఇప్పుడు P4 అంటే ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేయటం. ఇక ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి, ఇక ప్రజల ఆస్తుల మీద పడుతున్నారు. వాటిల్లో కావాల్సిన రైతుల భూములు SEZలు మన రాష్ట్రంలోనే 2.5 లక్షల ఎకరాలు SEZల కోసం తీసుకున్నటువంటివి ఉన్నాయి. ఎక్కడైనా పెట్టారా పరిశ్రమలు? పక్కనే వాన్పిక్ ఉంది, ఇటు పక్క కాకినాడ SEZ ఉంది, అక్కడ బెంగళూరు పక్కన లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఉంది, ఎక్కడైనా పెట్టారా? పెట్టవటం కాదు. నేను మొన్ననే కాకినాడ వెళ్ళాను. 10,000 ఎకరాలు 15 సంవత్సరాల క్రితం తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి పరిపాలన పోయింది, చంద్రబాబు నాయుడు గారు 2 పోయింది, 3 పరిపాలన వచ్చింది, మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. 500 ఎకరాల్లో మాత్రమే కన్స్ట్రక్షన్ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఒక్క ఉత్పత్తి జరగలేదు, ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు. 10,000 ఎకరాలు రైతుల భూములు రైతులకు ఇచ్చేస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవ్వాలి చట్ట ప్రకారం, వాళ్ళు వాగ్దానం చేశారు కానీ ఇవ్వటం లేదు. ఎందుకని? అవన్నీ బ్యాంకుల్లో తాకట్లో ఉన్నాయి. ఇదే అభివృద్ధి, ఇదే పారిశ్రామికీకరణ. ఎవరు అపోజ్ చేశారు, ఎవరు వ్యతిరేకించారు, మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారని అడుగుతున్నాను. సేకరించినటువంటి భూముల్లో పరిశ్రమలు పెట్టకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా. అందుకని వాళ్ళు అభివృద్ధి కాదు వాళ్ళు కోరుకునేది, ప్రజల ఆస్తులు కొల్లగొట్టడానికి కోరుకుంటున్నారు. దానికి ముసుగేస్తున్నారు. ఇది ఈ విజన్ 2047 లేదా అభివృద్ధి ఇంకోటి నినాదాన్ని ఎన్ని కూడా ముసుగేస్తున్నారు. అందుకని నిజమైనటువంటి అభివృద్ధిని కోరుకునేది ప్రజలే. అభివృద్ధి జరగాలని అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలి. కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళ ఆదాయాలు పెరగాలి, ఆస్తులు పెరగాలి. ఇది కోరుకుంటుంది కమ్యూనిస్టులు. ఎట్లా పెరుగుతాయి? కార్మికులు కనీస వేతనాలు ఇస్తే ఆదాయం పెరుగుతుంది, రైతులు గిట్టుబాటు ధర ఇస్తే ఆదాయం పెరుగుతుంది, వ్యవసాయ కూలీకి వేతనాలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది, వృత్తిదారులకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఆదాయం పెరుగుతుంది. మరి ఇందులో ఏదైనా ఒక్కటన్నా చేస్తున్నారా? కొంతమంది ఈ మధ్య ముఖ్యంగా పెట్టుబడిదారు మేధావులు ఈ కమ్యూనిస్టులు భూస్వాములు ఉంటుంటారు. ఎక్కడున్నారండి భారతదేశంలో భూస్వాములు? ఇంకా ఎప్పుడో పాతకాలం నాటి భూస్వాములు వ్యవస్థ. వీళ్ళకి కళ్ళకి లేనివి కూడా కనిపిస్తున్నాయని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. భూస్వామ్య వ్యవస్థ లేదా భారతదేశంలో? ఈరోజు కూడా మొత్తం భూమిలో 5% ఉన్న భూస్వాముల చేతుల్లో 40% భూమి ఉంది. 1% చేతిలోనే 20% ఉంది అందులో. అది అంతా భూములన్నీ విడగొట్టేసుకొని బినామీ పేర్లతో, బంధువుల పేరు, కుక్క పేరుతో, పిల్లి పేరుతో అన్నిట్లో మార్చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పరిస్థితి. 62% ఉన్న చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న భూమి 30%, అది కలిపి 35%, 40, 30, 70%. మిగతా 30% మధ్యతరగతి రైతుల చేతుల్లో ఉన్నది. అంటే అత్యధిక భాగం రైతులు చిన్నకారు రైతులు, 2.5 ఎకరా లోపు ఉన్నటువంటి వాళ్ళు. కానీ అత్యధిక భూమి భూస్వాముల చేతుల్లో ఉంది. పోనీ వాళ్ళు కష్టపడి పండిస్తున్నారా? ఈ కృష్ణా గోదావరి డెల్టా ఎక్కడ చూసినా ఏ ఊరిపోయినా మనకు కనిపిస్తుంది. కౌలుకి ఇచ్చేసుకుంటున్నారు, పైసా పెట్టుబడి ఉండదు. కౌలుకి ఇచ్చి మరలా ఆ భూములే తాకట్టు బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చుకుంటారు. ఆ భూములు మునిగిపోతే వరదల్లో నష్టపరిహారం భూస్వాములకు వస్తుంది, బీమా వస్తే భూస్వాములకు వస్తుంది, కౌలు రైతులకు రాదు. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, కౌలు రైతులు కూడా పెట్టుబడి పెడతారు, కౌలు రైతులు కూడా కూలీలు పెట్టుకుంటారు, కాబట్టి కౌలు రైతులు కూడా పెట్టుబడిదారులని వాదించే వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు. ఏ కౌలు, ఏ దోపిడీ? అసలు అర్థమవుతుందా మారుతున్నటువంటి వ్యవస్థలో వస్తున్న మార్పులు? కాబట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏ మార్పులు లేవు అని కమ్యూనిస్టులు కళ్ళు మూసుకొని లేరు. మార్పులు జరుగుతున్నాయి. నూతన ఆర్థిక విధానాలు వచ్చాక చాలా వేగంగా కూడా జరుగుతున్నాయి.
ఇప్పుడు నయా ధనిక వర్గం, గ్రామీణ నయా ధనిక వర్గం, ఏళ్ళదే రాజకీయ పెత్తనం, ఏళ్ళదే ఆర్థిక పెత్తనం, భూముల మీద పెత్తనం వాళ్ళదే, డబ్బుల మీద పెత్తనం వాళ్ళదే, రియల్ ఎస్టేట్లు చేస్తారు, పట్టణాల్లో ఇళ్ళు కొనుక్కుంటారు, అక్కడ పిల్లల్ని చదివించుకుంటుంటారు. ఎంతో కొత్త తరహా హోల్డ్ ఇంకా పెరిగింది. వాళ్ళు బలపడ్డారు, సంపద పొరలయ్యారు, తెలివిగల వాళ్ళు కూడా అయ్యారు. ఇప్పుడు ఇంతకుముందులాగా మొరటి భూస్వాములు కాదు వాళ్ళు. ఆ భూస్వామ్య వ్యవస్థని పూర్తిగా రద్దు చేయకుండా భారతదేశం అభివృద్ధి కాదు. భూముల మీద రైతులకు ఆధిపత్యం వచ్చిన రోజే అభివృద్ధి జరుగుతుంది. మోడీ ఏం చేస్తున్నాడు? రైతుల చేతుల్లో ఉన్న భూముల్ని తీసి కార్పొరేట్ కంపెనీలు పరం చేయాలనుకున్నాడు. రైతు వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయం కింద మార్చాలనుకున్నాడు. దాన్ని రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆ చారిత్రాత్మక పోరాటం తర్వాత మోడీ ప్రభుత్వం మెడలు వంచి దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. 3 వ్యవసాయ చట్టాలు రద్దయినా దొడ్డిదారిన భూములు కాజేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గిట్టుబాటు కాకుండా చేసి వాళ్ళంతా వాళ్ళు అమ్ముకున్నట్టు చేయటం, లీజుకి ఇవ్వటం. ఇప్పుడు సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. పీపుల్ పార్టిసిపేషన్ అంటే ఏంటంటే నీ పొలం ఇవ్వు, వాళ్ళకి సంవత్సరానికి 30,000 ఇస్తారు లీజు. నీకు పెట్టుబడి ఉండదు, పని ఉండదు, పోయి అక్కడే పని చేసుకో. దగ్గరలో ఉన్న టౌన్లోకి వెళ్ళి వలసపోయే పని అంటే ఆ పని చేసుకో. 30,000 నీకు పెట్టుబడి లేకుండా 30,000 ఆదాయం వస్తుంది కదా అంటున్నారు. 30 ఏళ్ళు 50 ఏళ్ళు లీజు అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నీ పొలం ఎక్కడుందో నువ్వు వెతుక్కోవాలి. కాగితాల మీద ఉంటుంది పొలం, వాడు తిరిగి ఇవ్వమంటే ఇవ్వడు. నీకు పొలం రాదు, వ్యవసాయం చేయాలంటే కుదరదు. అంటే రైతులను వ్యవసాయాన్ని నాశనం చేయటం కాదా ఇది? రైతులను కూలీలుగా, కార్మికులుగా మార్చడం కాదా? వాళ్ళందరూ పట్టణాలకు వచ్చి ఏం చేయాలి? పనులు లేవు. ఇక్కడ పరిశ్రమలు పెరుగుతూ ఉంటే పనులు వస్తాయి. పోనీ ఇక్కడికి వచ్చి పరిశ్రమలు లేవు. అసంఘటిత కార్మికులుగా రోజుకు 100 రూపాయలకి 150 రూపాయలకి పని ఉంటే ఉన్నట్టు. లేకపోతే ఇక్కడ మనం బెంచ్ సెంటర్కి పోయి చూస్తే తెల్లవారుసరికి 100 మంది. వాళ్ళంతా ఎవరు? పుట్టుకతోనే వాళ్ళు భవన నిర్మాణ కార్మికుల, రకరకాల వృత్తుల్లో గ్రామీణ ప్రాంతాలు బతకలేక వలస వచ్చినటువంటి వాళ్ళు. ఈ వలస కార్మికులు దేశం అంతా ఉన్నారు మనకి. ఇలాంటి వ్యవస్థ ఈరోజు మన కళ్ళెదురు కనిపిస్తుంటే ఇదంతా ఏమీ లేదు, మొత్తం అంతా పెట్టుబడిదారు విధానమే. అయితే పెట్టుబడిదారు విధానం కూడా మారిపోయింది అంటున్నారు వాళ్ళు మేధావులు. ఏమన్నారు? ఇంతకుముందులాగా పెట్టుబడిదారు వ్యవస్థ ఒకళ్ళ చేతిలో లేదు, ఒకరి పెత్తనం కింద లేదు. ఇప్పుడు తాత బిర్లా కుటుంబ పెత్తనం ఆయన అన్నట్టుగా అట్లా లేదు. ఇప్పుడు అది కూడా ప్రజాస్వామ్యతం అయిపోయింది, డెమోక్రటైజ్ అయిపోయింది. షేర్ మార్కెట్లు పెట్టేస్తారు, అందరూ షేర్లు కొనుక్కోవచ్చు, అందరికీ లాభాలు ఆట వస్తుంది. కాబట్టి ఒకరి పెత్తనం ఏముంది? నీది షేర్లు ఎవరికుంటే వాళ్ళే డైరెక్టర్లు అవుతారు, వాళ్ళే యజమానులు అవుతారు. డెమోక్రటైజ్ అయిపోయిందని అంటారు. అంటే ప్రజల పెట్టుబడి మీద పెత్తనం చేయటం ఇది డెమోక్రటైజ్ అవటమా, లేకపోతే ప్రజల పెట్టుబడి మీద పెత్తనం చేయటమా? సంపాదించుకొని చెమటోచి అక్కడ 10-20 ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఉన్నారు, పాపం కష్టపడి పొదుపు చేస్తున్నారు 900 కోట్ల రూపాయలు. దానికి వడ్డీ ఎవరు? డబ్బులు తిరిగి ఎవరు? నీకు డబ్బులు కావాలంటే మళ్ళీ లోన్ తీసుకో, అంతేగా నీ డబ్బులు మాత్రం ఎవరట. ఈరోజు మధ్యతరగతి ఉద్యోగులు ఉన్న టీచర్లు వాళ్ళ పెన్షన్ ఇది 100,000 కోట్ల రూపాయలు, లక్షలు కూడా అవుతాయి. వాళ్ళన్నీ బ్యాంకు వాళ్ళ పెన్షన్ ఫండ్స్ అన్నీ తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెడతా ఉంటున్నారు. సిపిఎస్ అంటే అదే కదా, షేర్ మార్కెట్లో పెడతారు. ఆ షేర్ వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఈరోజు ప్రతి కార్పొరేట్ కంపెనీ 2 రకాల అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, అందరికీ తెలుసు. ఎకనామిక్ టైమ్సే రాసింది ప్రత్యేకంగా. అదేమి కమ్యూనిస్ట్ పత్రిక కాదు, క్యాపిటలిస్ట్ పత్రిక. 2 రకాల అకౌంట్స్, ఒకటి షేర్ మార్కెట్ కోసం, ఒకటి గవర్నమెంట్కి ఇవ్వడానికి. గవర్నమెంట్కి ఇచ్చేది పనులు ఎగ్గొడతారు, షేర్ మార్కెట్కి ఇచ్చేదేమో లాభాలు చూపించి షేర్లు పెంచుకుంటారు, కానీ డివిడెండ్ మాత్రం ఇవ్వరు షేర్ హోల్డర్స్కి. అంటే ఇదంతా ప్రజల పెత్తనంలో ఉంది. అది అంటే ప్రజల ఆస్తుల మీద, ప్రజల పొదుపు మీద, ప్రజల సంపద మీద పెత్తనం చేయటమే ఇది. కాబట్టి డెమోక్రటైజ్ కాలేదు, రోజు రోజుకు నిరంకుశత్వంగా అవుతుంది. పెట్టుబడి రోజు రోజుకు నిరంకుశంగా మారుతుంది. అది పెద్ద పుల్లాగా వేటాడుతున్నది జనాన్ని జనం మీద పడి. కాబట్టి పెట్టుబడి మరింత క్రూరంగా, మరింత అన్యాయంగా దోపిడీ చేస్తుంది ఈరోజు ప్రజల యొక్క శ్రమశక్తిని. ఇది వాస్తవం. డెమోక్రటైజ్ అయిపోయింది అంటే భూస్వామ్య వ్యవస్థ రద్దు అయిపోయి క్యాపిటలిస్ట్ వ్యవస్థ డెమోక్రటైజ్ అయిపోతే ఇక కమ్యూనిస్టులకు పోరాడాల్సిందే ఉంది. దాంట్లో కలిసిపోయి బలపరచడం తప్ప. అందుకని కమ్యూనిస్టు భావాలు, సోషలిస్ట్ భావాలు వ్యాప్తి చెందకుండా, యూత్కి ఒక ప్రత్యామ్నాయం దొరకకుండా చేయటం కోసం వివిధ రకాల తప్పుడు వాదనలు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. అలాగే వీళ్ళు చేసే మరొక వాదన, ఈరోజు భారతదేశంలో కుల వ్యవస్థ లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు అయితే అసలు అంటరాంతరం హిందూ మతం తేలేదు, ముస్లిం మతం తెచ్చిపెట్టిందట. అంటే ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ముస్లింలు తెచ్చి అంటరాంతరాన్ని ప్రవేశపెట్టారట.
అంటే హిస్టరీ లేదు కదా. ఇప్పుడు పాటలు అంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయిన తర్వాత వాళ్ళు ఏ చెబితే అదే హిస్టరీ. ఎప్పటి నుంచి ఉన్నది అంటరాంతనం, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది వివిధ రూపాల్లో. మనం ఎక్కడన్నా దళితుల మీద దాడులు జరిగినట్టు చూసాం తప్ప దళితులే పోయి దాడి చేసినట్టు ఎక్కడైనా ఒక వార్త ఉందా? మహిళల్ని రేపు చేసినట్టు చూస్తాం కానీ మహిళలే పోయి రేపు చేసినట్టు ఎక్కడైనా ఉంటుందా? బలహీనుల మీద బలవంతుల పెత్తనం, సామాజికంగా అణిచివేత ఈరోజు కూడా కొనసాగుతున్నది. మరి కుల వ్యవస్థ కొనసాగడం అంటే అర్థం ఏమిటి? పాత ఫ్యూడల్ వ్యవస్థ యొక్క అవశేషాలు పోయినాయనా? అది కొనసాగుతుందనే ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా సరే. మొన్న ఎవరు నాతో అంటున్నారు, మీ అంతా బాగుందండి, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ఆ సందర్భంలో క్రీమీ లేయర్ పెట్టాలి ఎస్సీ ఎస్టీకి అని కొంతమంది జడ్జెస్ అభిప్రాయపడ్డారు. అవునండి, ఒక ఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు, మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎందుకు అని అంటున్నారు. రిజర్వేషన్లు అనేవి ఎస్సీ ఎస్టీలకి ఆర్థిక ప్రాతిపదిక మీద వచ్చినవి కాదు, అవి సామాజిక ప్రాతిపదిక మీద వచ్చినాయి. ఒక ఎస్సీ ఉన్నతమైన మంచి డాక్టరు, మంచి ఇంజనీరు, లేకపోతే మంచి లాయరు, లేకపోతే మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఏమైనా సరే అయితే మిగతా వాళ్ళు ఏమంటారు, రిజర్వేషన్లు కొట్టుకొచ్చాడు ఏముంది అని. డబ్బులు పెట్టి రిజర్వేషన్ చేయించుకుంటే ఏం తప్పేం లేదు, డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కుంటే తప్పేం లేదు. కానీ సామాజిక రిజర్వేషన్లు మాత్రం పనికిరావు. వాళ్ళు తక్కువ చేసి చూస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎస్సీ వచ్చాడని అంటే తక్కువ చూపేస్తారు రిజర్వేషన్లు వచ్చిన క్యాండిడేట్ అని చెప్పి, మెరిట్ మీద వచ్చిన వాళ్ళని కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చింది దృక్పథం? ఈరోజు దేవాలయాల మీద విశ్వ హిందూ పరిషత్తులు హిందూ ధర్మ రక్షణ సమితి పెడతారట, ఒక పెద్ద సదస్సు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి కావాల్సినంత నేపథ్యం కల్పించి ఇచ్చారు వాళ్ళకి. ఏమిటంటే గుళ్ళన్నీ విముక్తి చేసి ప్రభుత్వం చేతిలో నుంచి వాటి మీద ఆధిపత్యం హిందూ మఠాధిపతులకు ఇవ్వాలట. ఎందుకు ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ప్రభుత్వం మీద ఎంతో కొంత ఉంది కాబట్టి వాటి కంట్రోల్ అవి గుళ్ళోకి ఎవరైనా పోతే ఏ కులం చూడకుండా లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో ఉండే గుళ్ళలోకి రానివ్వరు. తిరుపతి గుడికి పోవచ్చు, లేదా శ్రీశైలం గుడికి పోవచ్చు, కానీ ఓళ్ళల్లో ఉండే పెత్తందారుల ఆధిపత్యంలో, భూస్వాముల ఆధిపత్యంలో ఉండే గుళ్ళల్లోకి దళితులను రానివ్వరు. ఆ తర్వాత వీళ్ళ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయినాయి అనుకోండి, తిరుపతి శ్రీశైలంలో కూడా రానివ్వరు దళితుల్ని. నీ కులం, ఇప్పుడు నీ మతం ఏమిటో డిక్లరేషన్ ఇవ్వమంటున్నారు, రేపొద్దు నీ కులం ఏమిటో కూడా డిక్లరేషన్ ఇచ్చి రమ్మంటారు. ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే ఒక దళితుడు పౌరోహిత్యం చేయగలిగాడా? ఉన్నారా? ఒకవేళ దళితులను వస్తే నువ్వు క్రిస్టియన్ ముస్లిం అని చెప్పి కూడా గెంటేస్తారు. అందుకని కుల వ్యవస్థ ఇంత బలంగా వేళ్ళూనుకొని ఆధునిక యుగంలో కూడా వాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఆర్థిక దోపిడీ కాదు సామాజిక దోపిడీ కూడా జరుగుతూ ఉంటే, ఈ రెండు కూడా, ఈ ఆర్థిక దోపిడీ సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా జమిలిగా పోరాడి దీన్ని అంతం చేసేదానికే ఈరోజు లెనిన్ బోధనలు భారతదేశానికి అవసరం. కార్మిక వర్గం చొరవ తీసుకోవాలని చెబుతున్నాం మేము. ఇతరులు చేయరు, పెట్టుబడిదారులు చేయరు, భూస్వాములు చేయరు ఈ పని. కుల వ్యవస్థ నిర్మూలించగలిగిన, దోపిడీ వ్యవస్థను అంతం చేయగలిగిన అది కార్మిక వర్గం, రైతాంగం, కూలీలు, శ్రమజీవులు మాత్రమే చేయగలరు. అలాంటి శ్రామిక రాజ్యం కోసం భారతదేశంలో మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అదే లెనిన్ మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి. లెనిన్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడానికి, కార్మిక కర్షక ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోవటానికి లెనిన్ శతవర్ధంతి సందర్భంలో మన అందరం కూడా శపథం తీసుకొని పనిచేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ సభకు వచ్చి జయప్రదం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సభని ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం. ప్రబీర్ గారిని కలవటానికి ఉండండి. బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు వచ్చారు. అలాగే ఇంకా అనేక రంగాల నుంచి కూడా వచ్చారు. అలాగే రైతు రంగాల నుంచి కూడా నాయకులు వచ్చారు. ఇప్పుడు ఎస్కేఎం తరఫున మన శోభనాథేశ్వరరావు గారు కూడా వచ్చి కలుస్తూ ఉన్నారు. ఎల్లుండి 22వ తారీఖున, అంటే ఈ మీటింగ్లో మాట్లాడటానికి కాదు, తర్వాత కలవటానికి 22వ తారీఖున రైతు రంగ నాయకులు ఇక్కడ సమావేశాలు పెట్టారు. అది కూడా ఓపెన్ మీటింగ్ జరుగుతుంది. మన కేఎల్ రావు గారు అబ్బాయి అశోక్ రావు గారు, ఇంకా కేరళ నుంచి మంత్రులు, రైతు నాయకులు వారు కూడా వస్తున్నారు. వారు కూడా కలవటానికి వస్తున్నారు. ఈ సందర్భంలో ఇందాకే చెప్పారు శ్రీనివాసరావు గారు, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో లెనిన్ విగ్రహం ప్రాధాన్యత, అటువంటి చోట మనం ఈ సభ పెడతాం. సోవియట్ రష్యాలో సోషలిజం ఎదురు దెబ్బలు తగిలినప్పుడు
రష్యాలో ఎదురు దెబ్బలు తగిలినా భారతదేశంలో ఈ మార్క్సిజం లెనినిజం సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు తీసుకెళ్తామని ఇదే విజయవాడలో లెనిన్ విగ్రహం ముందు వామపక్షవాదులు సిపిఎం అందరం కలిసి శపథం తీసుకున్నటువంటి సందర్భం కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత మనం చూసాం, త్రిపురలో వామపక్ష ప్రభుత్వాన్ని కుట్రల ద్వారా కూల్చివేసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడమే కాదు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లెనిన్ విగ్రహాన్ని కూడా అక్కడ కూల్చారు. బీజేపీ లెనిన్ విగ్రహాన్ని కూల్చొచ్చు త్రిపురలో, కానీ భారతదేశంలో మార్క్సిజం లెనినిజం భావాన్ని గొంతు నొక్కలేదు, ప్రజా ఉద్యమాల గొంతు నొక్కలేరు అన్నటువంటిది మనం రుజువు చేయాల్సిన అవసరం ఇప్పటికే ఉంది. దేశంలో ఢిల్లీ రైతు ఉద్యమం జరిగినప్పుడు ఆ రైతు ఉద్యమానికి వాళ్ళ రాజకీయ అవసరాల కోసమైనా క్షమాపణ చెప్పి 3 రైతు చట్టాలని మోడీ ప్రభుత్వం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందాకే ప్రబీర్ గారు చెప్పారు, నిర్దిష్ట కాల పరిస్థితులకు అనుగుణంగా మనం నిర్దిష్టంగా అధ్యయనం చేయటం, అన్వయించటం. ఈ దేశంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అయినా వాళ్ళతో కొమ్మక్కయ్యి ఈ దేశంలో మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకి, ఆ కార్పొరేట్లో కూడా తమకి అనుకూలమైనటువంటి కొద్దిమంది కార్పొరేట్లకి అనుకూల విధానాలను అవలంబిస్తూ ఉంటే ఆ క్రోనీ క్యాపిటలిజంకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటమే మనం లెనిన్ స్ఫూర్తితో ఈ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడం. నిన్న మొన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 8,114 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు, సర్దుబాటు కాదు సర్దుపోటు అది ఇవాళ విధించబోతా ఉన్నారు. మరో 11,000 కోట్ల రూపాయలు సిద్ధం అవుతా ఉన్నాయి. ఇందాకే విద్యుత్ రంగంలో నిపుణులు దాన్ని కార్పొరేట్ల దోపిడీ గురించి అధ్యయనం చేశారు. ఈ రోజున రష్యాలో ఆ రోజు విద్యుత్ ప్లాంట్ల ప్రారంభం లెనిన్ టైం నుంచి కూడా చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆ విద్యుత్ సంస్కరణ పేరుతో 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు ఆ ప్రపంచ బ్యాంక్ విధానాలను చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినప్పుడు ఆ రోజు బషీర్బాగ్లో, ఢిల్లీ, మన హైదరాబాద్లో పెద్ద పోరాటం 3 కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నా సాగించాం. ఆ పోరాటం ముగియలేదు, మళ్ళీ ఈ రోజున కొనసాగిస్తా ఉన్నాం. మరో దశ ఈ రోజున విద్యుత్ రంగంలో జరిగేటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటమే కాదు, భారాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటమే కాదు, ఆ భారాలే కాకుండా విద్యుత్ రంగాన్ని కార్పొరేట్లకి కట్టబెట్టాలనేటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడటం ఈరోజు మన ముందున్న కర్తవ్యం. దాంట్లో భాగంగానే వ్యవసాయ విద్యుత్ మోటార్లకి మీటర్లు వస్తున్నాయి. అలాగే ప్రతి ఇంటికి కొద్ది రోజుల్లోనే మన ఇళ్ళన్నిటికీ స్మార్ట్ మీటర్లు రాబోతూ ఉన్నాయి, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు. ఇది అదానీ కంపెనీది. స్మార్ట్ మీటరే కాదు, మన ఇంట్లో ఒక విద్యుత్ బాంబు లాంటిది, ఆటం బాంబు లాంటిది ఈ స్మార్ట్ మీటర్. ఇది ఈ పేరుతో దోపిడీ చేయబోతున్నారు. కాబట్టి లెనినిజాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవటం అంటే అటువంటి విధానాల మీద మనం పోరాడాలి. అటు రైతు రంగంలో పంపు సెట్లకి మోటార్ల మీద, ఇదేదో మోటార్లో లేదు అక్కడ, ఆ మోటార్ వెనకాల, ఈ మీటర్ వెనకాల ఉన్నటువంటి కార్పొరేట్ బండారాన్ని, దోపిడీని మనం తెలుసుకుని పోరాడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ VTPS చెప్పారు, నార్ల తాతారావు గారు లాంటి వారు, లేకపోతే అనేక మంది మేధాలతో పెట్టారు. ఇప్పుడు థర్మల్ స్టేషన్లన్నింటినీ ప్రైవేటు పరం చేయబోతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కృష్ణపట్నంలో ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్ని మేము నడపలేమని లీజుకి ఇవ్వటానికి మంత్రివర్గమే తీర్మానం చేసింది. ఇప్పుడు ఆ తర్వాత నెమ్మదిగా అవన్నీ అమల్లోకి రాబోతున్నాయి. ఈ VTPS కూడా ఆ క్రమంలో ప్రైవేటీకరణ చేయడానికి ఇప్పటికే దానిలో ఉన్న ఉత్పత్తిని దెబ్బతీసి ప్రైవేట్ కంపెనీల దగ్గర విద్యుత్ కొని ఆ విద్యుత్ భారాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో మన మీద వేయబోతూ ఉన్నారు. ఆ రోజు ఇది అందుకనే దీనన్నిటికీ సూత్రధారి మోడీ. అందుకే కేంద్ర విద్యుత్ చట్టాన్ని కూడా సవరణ తీసుకురాబోతున్నారు. వైసీపీ అదే దారిలో నడిచింది. చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితమే, 24 సంవత్సరాల క్రితమే అసలు మొత్తం సంస్కరణలు తీసుకొచ్చారు. మళ్ళీ ఈరోజు క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ,
దాంట్లో క్లీను లేదు, గ్రీను లేదు. కరప్ట్ ఎనర్జీగా, కార్పొరేట్ ఎనర్జీగా మార్చడానికి తీసుకుంటున్న విధానాల మీద మనం ఈ రోజున పోరాడాల్సినటువంటి నిర్దిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది ఒక్క విద్యుత్ రంగమే కాదు, అన్ని రంగాలలోనూ ఇటువంటి ప్రమాదం పైనుండి కింద వరకు మనకు కనపడతా ఉంది. నిన్నగాక మొన్న 8 విధానాలు ప్రవేశపెట్టారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఆ వేగమంతా కూడా బిజినెస్ చేయటానికి కాదు, ఆ వేగమంతా ప్రజల్ని పీల్చి విప్పి చేయటానికి ఈరోజు పూనుకుంటా ఉన్నారు. అందుకే దాన్ని మనం తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, రాజకీయం అంతా రెడ్ బుక్, గుడ్ బుక్ అంట. లోకేష్ గారు రెడ్ బుక్, జగన్ గారి గుడ్ బుక్. ఇది రెడ్ లేదు, గుడ్డు లేదు, ఈ రెండు బ్యాడ్ బుక్లే. అందుకనే వీళ్ళు చేసినటువంటిది మోడీ గారు అసలు బుక్ చూసి చెప్పారు ఇందాకే, మనుస్మృతి. ఈ బుక్కుల రాజ్యాంగాలు కాదు, ఈ భారతదేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి రాజ్యాంగమే అసలు. మనం ఆ బుక్ని, ఆ రాజ్యాంగానికి లోబడి దాన్ని మరింత మెరుగుదల చేసుకుంటేనే ఆ రాజ్యాంగం స్ఫూర్తిని కాపాడుకోవటానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మతోన్మాదాన్ని ఈ రూపంలో ఎదుర్కోవాలి. వాళ్ళు చాలా ప్రచారం చేస్తారు. లెనినిజం ఏంటి? విదేశీ సిద్ధాంతం అని. నిజమే, మాది మార్క్సిజాన్ని నమ్మాం, లెనినిజాన్ని నమ్మాం. ఆ స్ఫూర్తితో భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కూడా రష్యా విప్లవం యొక్క, లేకపోతే లెనినిజం మార్క్సిజం యొక్క స్ఫూర్తితో ప్రపంచమంతా వర్ధమాన దేశాల్లో స్వాతంత్రోద్యమాలు సాగని దాని స్ఫూర్తిని పొందాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? నిజమే, మాది లెనినిజం స్ఫూర్తి, మార్క్సిజం మాకు స్ఫూర్తి. మీదేంటి? మాది లెనినిజం అయితే మీది నాజీయిజం. మేము నాజీయిజానికి వ్యతిరేకంగా, హిట్లర్ అటువంటి నిరంకుశ విధానాలకి, ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజానీకం పోరాడారు. ఆ నాజీయిజాన్ని స్ఫూర్తిగా ఈ రోజున మోడీ దేశంలో ఒక రకమైనటువంటి ఫాసిస్టు తరహా నిరంకుశమైనటువంటి పాలన సాగిస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం అందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఇవాళ ప్రపంచ బ్యాంక్ ఎక్కడి వరకు వచ్చిందంటే, గతంలో విద్యుత్ రంగం అనుకున్నాం, ఇవాళ ఆఖరికి మనం అందరం అమరావతి కాపాడుకోవటానికి ఈ ప్రాంతంలో చూసే పోరాటాలు అనేకం జరిగినాయి. ఆ అమరావతి కూడా ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ బందీగా మారిపోతా ఉంది. మోడీ గారు అమరావతిని ఏం చేశారు? 15,000 కోట్ల రూపాయల అప్పు కాదు, ప్రపంచ బ్యాంక్ చేతిలో బందీగా అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని మార్చేటువంటి కుట్ర జరుగుతోంది. రోజుకు ఒక వార్త వస్తుంది. ఈ రోజు ఒక పేపర్లో ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుందని ఒక మాట, ఇంకో పేపర్లో సెంట్రల్ గవర్నమెంట్ 10%, 90% రాష్ట్రమే భరించాలని ఇంకోటి వస్తుంది. ఏం జరిగినా మొత్తం ప్రపంచ బ్యాంక్ చుట్టూనే తిరుగుతూ ఉంది. పీపుల్స్ క్యాపిటల్ అన్నారు అప్పుడు, ఇప్పుడు పీపుల్స్ క్యాపిటల్ కాదు, వరల్డ్ బ్యాంక్ క్యాపిటల్ లాగా మార్చేసేటువంటి తరుణంలో రాజధాని అమరావతిలోనూ ఉండాలి, రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అదే సందర్భంలో రాజధాని అభివృద్ధి ఫలాలు ప్రపంచ బ్యాంకుకో, కార్పొరేట్కో కాదు, ప్రజలకి దక్కాలి, రాష్ట్రానికి దక్కాలనేటువంటి పోరాటాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే వర్తమాన పరిస్థితుల్లో లెనినిజాన్ని మనం అర్థం చేసుకోవడం అంటే ప్రస్తుతం మన ముందున్నటువంటి ఈ కర్తవ్యాలను అమలు చేయడానికి మనందరం కూడా పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మన జిల్లా సెక్రటరీ డివి కృష్ణ గారు వందన సమర్పణతో ఈ సమావేశం ముగుస్తుంది. పెద్దలారు, మిత్రులారు, లెనిన్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా సభలు నిర్వహిస్తోంది. వర్తమానంలో లెనిన్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం అనేది ఒక జయంతో ఈ పని జరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్నం, అనంతపురంలో జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు విజయవాడలో కూడా జరుగుతోంది. ఈ సభకి ఎంతో శ్రమ కోర్చి ఈ రోజున దేశంలో ఉన్న ప్రముఖ మేధావి, అదేవిధంగా పెద్ద ఎత్తున మోడీ నిర్బంధానికి దాడులకు గురైన ప్రవీర్ పురకాయస్త్ గారు ఈ సభకి ప్రత్యేకించి వచ్చి వారు అమూల్యమైన మనందరికీ ఎడ్యుకేటెడ్గా ఉండే ఏంటి అంశాలన్నింటినీ వివరించారు. లెనిన్ యొక్క ప్రాధాన్యత ఈ రోజున ఎలా ఉంది వర్తమాన పరిస్థితుల్లో అని చెప్పని చాలా విశదీకరించారు. ప్రధాన వక్తగా హాజరైన ప్రవీర్ గారికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి
అని వివరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష వహించిన బాబు గారికి, ట్రాన్స్లేట్ చేసిన తులసిదాస్ గారికి, సభకు హాజరై వేదిక మీద ఉన్న వై వెంకటేశ్వర గారికి, అలాగే కమిటీ కాశీనాథ్ గారికి, అలాగే ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. అలాగే ఈ సభకు హాజరైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బిఎస్ఎన్ఎల్ నాయకులు వాళ్ళు అంతా కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం.